కవి మీద అదన బాధ్యత ఉంది. అతను ఎంత అంతర్ముఖుడు అంత బహిర్ముఖుడు కూడా. ఎంత తన అంతరంగంలో జరుగుతున్న అల్లకల్లోలాలు, దుఃఖాలు, బాధలు రాసుకుంటాడో అటనే ప్రజల పక్షం ఉంటాడు కనుక ప్రజల బాధలు కూడా తన బాధలుగా చేసుకుని కవితను రాస్తాడు. సో మన పుష్పగిరిలో ఎంత అంతర్ముఖత్వం ఉందో అంత సమాజం పట్ల వేదన, దుఃఖం, భరించలేనితనం, అన్కాంప్రమైజింగ్ పోయట్, భయపడని కవి, సాహసంతో ముందుకు పోయే కవి ఉన్నాడు. మీకు తెలుసు మన ఆంధ్ర సమాజంలో ఆంధ్ర అంటే మొత్తం తెలుగు స్పీకింగ్ వరల్డ్, తెలుగు మాతృభాషగా గల 2 రాష్ట్రాలలో కవులు ఎంత అధమాధమ స్థితిలో ఉన్నారో మీకు ఇప్పటికి అర్థమై ఉంటుంది. అవార్డులు కావాలి, సాహిత్య అకాడమీ పదవులు కావాలి, మళ్ళీ వీళ్ళే విప్లవ కవులు, విప్లవ సంఘంలో వీళ్ళే ఉంటారు, ప్రభుత్వంకు పాదాలు నాకేటోళ్ళు వీళ్ళే. అసలు వ్యక్తిత్వం లేదు, ఇండివిజువాలిటీ లేదు, స్వతంత్రం లేదు, స్వేచ్ఛానురక్తి లేదు, బానిస బుద్ధులు అనమాట. అసలు వాళ్ళు ఎట్లా కవలేదో నాకు అర్థం కాదు. కళాకారులు కవులంటే ఎవరు? దార్శనికులు కదా వాళ్ళు, అందరికన్నా ముందు ఉంటారు. మరి ఫిలాసఫర్స్, ఫిలాసఫర్స్ వీళ్ళే సిద్ధాంతకర్తలు, మళ్ళీ మార్క్సు లెనిన్ మామ పేర్లను పుక్కిట పడతారు. ఏం న్యాయం ఉంటుందండి? ఇది ఎన్నాళ్ళు ఇట్లా మనకి? ఇది 1970 నుంచి అవుతుంది. ఎప్పుడో దివసం పుట్టింది అప్ప, ఇప్పుడు నేను 50 ఏళ్ళు దాటింది. అక్కడ వీళ్ళే ఇక్కడ వీళ్ళే. రాజుగారి కొడుకులు వీళ్ళే ఉంటారు, రాజుగారి వ్యతిరేక అక్కడ వాళ్ళని పాడు చేస్తారు. అండర్గ్రౌండ్లో ఉన్న మన నక్సలైట్లను పాడు చేసేది వీళ్ళే. వాళ్ళేమో కొట్లాడుతుంటారు సిన్సియర్గా, వీళ్ళు ఇక్కడ వాళ్ళ పేర్లు చెప్పి వీళ్ళు బ్రహ్మాండంగా రాజ్యం వెళ్తుంటారు. విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు వీళ్ళే, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వీళ్ళే, ఉస్మానియా యూనివర్సిటీ వీళ్ళే. సో ఇప్పుడు ఏమైంది? దాని నుంచి దిగి ఇప్పుడు అంబేద్కర్, పూలే పేర్లు చెప్పుకుంటూ మళ్ళీ ఇప్పుడు అదే సేమ్ రాజకీయం చేస్తున్నారు. ఎందుకంటే సేమ్ పీపుల్ విప్లవం శాశ్వతంగా ఎక్కిచ్చేసిండ్రు, అటకెక్కిచ్చేసిండ్రు విప్లవం. అది ఎట్లా వచ్చేది మనకు ముందే తెలుసు అనుకో. ఇక అన్నిటిని పాడు చేయాలి కదా. మహిళా ఉద్యమము, బహుజన ఉద్యమం, దళిత ఉద్యమము, తెలంగాణ ఉద్యమం, సాంస్కృతిక ఉద్యమాలు అన్నిటిని దుంపనాశనం చేయడం వాళ్ళ పని. అది చేసిన చాలేదు, వాళ్ళకి తృప్తి లేదు. సో వాళ్ళే వచ్చి అన్నింటిలో చేరుతారు. సో అందువల్ల కవుల నుంచి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది తెలంగాణ సమాజం. కవులని చెప్పుకునే దొంగ కవులు, వాళ్ళు కవులే కాదు అనుకోండి, అదే సంగతి. కవులే కాదు వాళ్ళు. ఐ కాల్ దెమ్ బ్యాడ్ పోయిట్స్, కుకవులు, కవినామ మాత్రులు అంతే వాళ్ళు. కవి అనే పదానికే వాళ్ళ అవమానం. అటువంటి కవులు ఉన్న చోట మనకు ఇంద్రపాల, మా ఇంద్రపాల శ్రీనివాస్ అండ్ పుష్పగిరి లాంటి కవులు, యువ కవులు రావడం, ఇండిపెండెంట్గా ఏ సంఘాల సభ్యత్వం లేకుండా సర్వస్వతంత్రంగా, అంటే స్వాతంత్రానికి పూర్వం ఎట్లుంటారు కవులు, విప్లవ కవులు అట్లా. ఈ సోకాల స్వాతంత్రం రాకముందు ఎట్లుండేది అటువంటి, ఇది ఎట్లా స్వాతంత్రం దీనికి అంత ఉట్టిదే కదా. 15 ఆగస్టున స్వాతంత్రం రాలే, పోయింది యాక్చువల్గా. ఎందుకంటే మన సాంస్కృతిక రంగంలో, సామాజిక రంగంలో మన విద్యా విధానం, మనకు వైద్య విధానం, మనకు ఒక పద్ధతులు, కొన్ని సంస్కారాలు ఉండినవి. ఈ జవహర్లాల్ నెహ్రూ అనే ప్రధాని ఎప్పుడైతే దేశ ప్రధాని అయిందో, కాంగ్రెస్ పెద్ద ఆయన, ఆ రోజు నుంచి స్వదేశీ అనేది లేకుండా చేసేసాం. దేశీయ అనేది వద్దు, అంతా మనకు విదేశీ కావాలి. అప్పుడు ఇంగ్లాండ్ కాపీ కొట్టాలి, ఆ తర్వాత సోకాల్డ్ అమెరికాని కాపీ కొట్టాలి. సో ఇట్లా ఇంగ్లాండ్ అమెరికా వాళ్ళకు ఊడిగం చేస్తూ వాళ్ళకు దాసోహం అయిపోయి మీరు స్వతంత్రం అంటే ఎట్లా? ఇది నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ మొత్తం అదే కదా. ఇవాళ వచ్చి రాహుల్ గాంధీ మాట్లాడుతుంటే ప్రజలు ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు. హీజ్ లైక్ ఏ జోకర్, లాఫింగ్ స్టాక్. పార్లమెంట్లో మాట్లాడుతుంటే పీపుల్ ఆర్ లాఫింగ్ ఎట్ హిమ్. నాట్ ఓన్లీ బీజేపీ, ఎవ్రీబడి ఈజ్ లాఫింగ్. ఎంటైర్ వరల్డ్, ఎంటైర్ కంట్రీ ఈజ్ లాఫింగ్ ఎట్ హిమ్. ఈ ఓన్లీ యాక్టింగ్. మనకి బ్యాడ్ యాక్టర్, మళ్ళీ మనకి యాక్టింగ్ కూడా రాదు, వాయిస్ లేదు, స్పీచ్ లేదు, ఏం మనకి ఏం తెలియదు కదా. సో ఈ పరిస్థితుల్లో మనం ఎంత బ్యాడ్ సిచ్యువేషన్ ఉంటే, ఏదో టీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ రాగానే ఏదో ఆహా ఓహో అనుకొని ప్రజలు పాప అమాయకంగా అనుకున్నారు. నా టీఆర్ఎస్ మంచిది అంటలేను, వాళ్ళు మొదలుపెట్టింది ఈయన కంటిన్యూ చేస్తున్నారు. ఇంకింత ఎక్కువ, ఇంకింత ఉచ్చ స్థాయిలో, ఇంకింత బీభత్సంగా భయపడిపోయేటట్టు, ప్రజలందరూ భయకంపితులు అయిపోయేటట్టు చేస్తుండే. కనీసం వాళ్ళని కొంచెం సాఫ్ట్ స్పోకెన్ ఉండేటోళ్ళు, కొంచెం మెత్తగా మాట్లాడు చేసేటోళ్ళు. వీళ్ళు అట్లా కాదు, మాట కరుకే, చేత కరుకే, చేసే పనులన్నీ బాగా ఆపుతా ముందు వెనక చూడకుండా చేస్తున్నారు. మరి ఇట్లా ఎట్లా ఇదని
సో వాట్ ఐ ఫీల్, పూర్వం మాకు తెలుసు 1965లో దిగంబర కవులు వచ్చింది మనకు 6 నగ్నముని, మహాస్వప్న, భైరవయ్య, చరపనరాజు, జ్వాలాముఖి, నిఖిలేశ్వర్ అని 6. ఆ 6 కూడా వ్యవస్థ మీద తమ అగ్ని కురిపించేటట్టు రాసింది. ఫలానా పార్టీ ఫలానా నాయకుడని కాకుండా ఎంటైర్ సోషల్ సమాజ వ్యవస్థ, ఈవెన్ సాహిత్య వ్యవస్థ దాన్ని తూర్పారబడుతూ మాటలు నమలకుండా అవుట్ స్పోకెన్గా చాలా ధైర్యంగా ఇది బూతు, ఇది 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 సభ్యత, ఇది అసభ్యత అనే ఆర్టిఫిషియల్ కృతకమైనటువంటి కులమానాలు, మధ్య మధ్యలో ఉన్నటువంటి బ్యారికేడ్స్ అన్నింటినీ తోసిరాదని ఎట్లయితే బ్రిటన్లో యాంగ్ పోయిట్స్ వచ్చిందో, అమెరికాలో బీట్ కవులు వచ్చిందో వాళ్ళది ఇన్స్పైర్ అయ్యి ఆనాటి కాలానికి తగినట్టుగా అప్పటికే సిపిఎం విడిపోతాయి. ఇక అంటే ఆ కమ్యూనిస్టులు అనేటువంటి అప్పటికే అవుట్డేటెడ్ అయిపోయింది 65 నాటికి. ఆ అభ్యుదయ సంఘం అనేది అది పుట్టుకలోనే చచ్చిపోయింది. అది స్టిల్ బోర్న్ అంటామే, స్టిల్ బోర్న్. కనుక దిగంబర కవులు రావాల్సిన రంగం మీద రావాల్సిన అవసరం అన్నాడు ఉండింది. అండ్ వాళ్ళకి తమ కర్తవ్యాన్ని చాలా బలంగా అద్భుతంగా నెరవేర్చిండ్రు. తర్వాత కవిత్వాన్ని చాలా బలంగా ప్రభావితం చేశారు, ఇంక్లూడింగ్ విప్లవ కవిత్వం. సోకాళ్ళు వెరిరసం కవులు కూడా దిగంబర కవుల బాటలోనే 75 దాకా రాస్తూనే ఉన్నారు, ఇంక్లూడింగ్ శివసాగర్. సో ఈవెన్ 1980 దాకా కూడా ఆ దిగంబర కవిత్వం ప్రభావం ఉన్నంతకాలం విప్లవ కవిత్వం కూడా బాగానే ఉండేది. ఇక దిగంబర కవుల ప్రభావం పోయింది, ఇక అందులో ఏం లేదన్న, నో పోయిట్రీ, నేది రెవల్యూషన్ నాట్ పోయిట్రీ. సో ఇటువంటి ఒక ఎడారి లాంటి కవిత్వానికి, కళలకు, సినిమాకు, నాటకానికి అన్నిటికీ ఎడారి ఈ ఆంధ్ర, తెలంగాణ. అంటే ఇప్పుడంటే వచ్చింది తెలంగాణ వచ్చి కూడా మనం ఏమి సాధించుకున్నది లేదు. జానపద కళను కాపాడుకోవాలి, ట్రైనింగ్లు ఇవ్వాలి, అన్నీ మనకు ఉన్నాయి. నాటక రూపాలు ఉన్నాయి ఫోక్ ఫామ్స్లో. అటు మందిచ్చుల కథ కావచ్చు, మన కుర్మ బీరప్ప చెప్పేది కావచ్చు, చిందు భాగవతం కావచ్చు, పాండవుల కథ కావచ్చు, ముదిరాజ్, అన్నీ మనకు నాటక రూపాలే. మరి ఈ నాటక రూపంలో ఎంతసేపు పాట పిచ్చి పట్టింది, కళారూపాలను పట్టించుకున్నది లేదు, పోతున్నాయి అవి కాలగర్భంలో కలిసిపోతున్నాయి. మరి తెలంగాణ ప్రభుత్వం వచ్చి 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం తెలంగాణ కోసం వచ్చిందని చెప్పుకున్న గవర్నమెంట్ ఆ కళలను కాపాడుకోవాలి, అందులో శిక్షణ ఇవ్వాలి, వాళ్ళందరినీ కాపాడుకోవాలి, ఆ ఫార్మ్స్ కంటిన్యూటీ చూసుకోవాలి, అవి సజీవంగా కొనసాగాలని శ్రద్ధ చూపెట్టారా? ఎంత చెప్పినా, ఎవరు మొత్తుకుని ఎన్ని ఉత్తరాలు ఎంత చేసినా అసలు ఇంట్రెస్టే లేదు. మరి మన పేరు రవీంద్ర భారతిలో ఉన్న పెద్దలు, సాంస్కృతిక శాఖ వాళ్ళు లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఎందుకు పుస్తకాలు ఇస్తున్నారు? పునాసాట, తంగేడట, ఏంటంటే వాళ్ళు ఏముండదు, పునాస లేదు, తంగే లేదు. సో నేను డబ్బు అంతా వేస్ట్ చేస్తున్నారు, పుస్తకాలు వచ్చేస్తున్నారు. సరే కాంగ్రెస్ వాళ్ళు పుస్తకాలు వచ్చాయలే, వీళ్ళు పుస్తకాలు వచ్చేస్తున్నారు, పుస్తకాలు ఏం లేదు. ఇప్పుడు దాశరథి మీద బుక్ వేసినా, కాళోజీ మీద వేసినా, రేపు రామరాజు గారి మీద వేస్తున్నా తెలియదు. చెప్తున్నా, సారహీనమైన అంటే సమాజం ఎట్లుందో, సాహిత్య సమాజం, ప్రభుత్వ దగ్గర ఉన్నటువంటి కవులు కూడా అట్నే ఉన్నారు. ప్రభుత్వం పంచిన అధికారులు, కవులు కూడా ఇప్పుడు మళ్ళీ వాళ్ళే కంటిన్యూ అవుతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళే, కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళే. మరి ఎట్లా ఉంటుందో నాకు అర్థం కాదు. 10 ఏళ్ళు 12 ఏళ్ళు ఒక్కరే కనీవి నెరగలే ఇటువంటి ముచ్చారు. ఒక ప్రభుత్వ అధికారి ఒకే చోట ఇన్నేళ్ళు ఎప్పుడు మనం చూడలేదు. సో ఈ విధంగా తెలుగు సమాజం పూర్తి కుళ్ళిపోయి ఉన్నదన్నమాట. సాహిత్య సమాజం ఎప్పుడో కుళ్ళింది అనుకోండి. అయితే తెలంగాణ ప్రజలు మంచివాళ్ళు, కవులు, నేను అనేది కవులు తిరుగుతున్నా, రచయితలు, కవులు, మేధావులు అనేది తిరుగుతున్నా తప్ప ప్రజలు, తెలంగాణ ప్రజలు దే ఆర్ ఆల్వేస్ వెరీ ఫెయిర్ ప్లే ఉంటుంది వాళ్ళ లైఫ్లో. అన్న మాటను పాటిస్తారు, లోపల ఒకటి మీది ఒకటి ఉండదు, 2-4 క్లాసులే లేవు. సో అటువంటి ప్రజల కోసం నేను అనేది, పేద ప్రజలు, పల్లెల్లో ఉన్న ప్రజలు, కష్టజీవులు, వృత్తులన్నీ కోల్పోయి కూలీగా మారిపోతున్నటువంటి ప్రజలు, అడ్డాల మీద, హైదరాబాద్ సిటీలో అడ్డాల మీద కూలీలు, వాళ్ళంతా ఎవరు ప్రజలు? వాళ్ళంతా రైతులు. పల్లెల్లో హైదరాబాద్ బిచ్చగాళ్ళంతా రైతులు. సో ఈ పరిస్థితి మనం గమనించకుండా, నా కడుపు నిండింది కదా, నాకు మంచం ఉంది, నేను పడుకుంటే మంచిగా నిమ్మలంగా అనుకుంటే ఇది ఎట్లా అవుతుంది అనుకుంటుంది. సో కవి అనేవాడు ఈ సమాజాన్ని నిద్రావస్థలో ఉన్నదని లేదు, నిద్రావస్థలో ఉన్నట్టు కనబడుతూ దొంగ నిద్రపోయే ఈ సమాజాన్ని నిద్ర మేలుకోవాల్సిన అవసరం, ఆ బాధ్యత ఉండేది కవుల మీదనే. సో నేను ఏమనుకుంటున్నా అంటే, ఎట్ లాస్ట్ ఒక సెన్సిబుల్, ఒక సేనర్ వాయిస్, ఒక యంగ్ వాయిస్,
విత్ ఆల్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ లైఫ్, బిగ్ ఇష్యూస్ ఇన్ లైఫ్, పర్సనల్ లైఫ్, ముందుకొచ్చి ఈ పుస్తకం తేవడం చాలా మనందరం దీన్ని స్వాగతించాల్సినటువంటి సందర్భం. దీన్ని బాగా ప్రాచుర్యంలోకి తీసుకురావాలి, ప్రచారం చేయాలి. ఇటువంటి కవిత్వాన్ని మరింత వచ్చేటట్టు చేయాలి. నాట్ ఓన్లీ కవిత్వం, కథలు, నవలలు కూడా రావాలి. తెలంగాణ సమాజంలో ఎపిక్ నావల్స్ లా తగ్గటువంటి వాతావరణం ఉంది. ఈచ్ బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిటీ, ఈచ్ ఎస్సీ కమ్యూనిటీ తమ కుటుంబ జీవనం, తమ తాత ముత్తాతలు, పూర్వీకులు, అమ్మా నాయన, మేనమావలు, మేనత్తలు, తన చిన్నప్పటి చూసిన బాల్య జీవితం, యవ్వన కాలం, తన చదువులు, తన ఊరు, ఇవన్నీ ప్రాతిపదికగా ఎపిక్ నావల్స్ రావాలనేటువంటి ప్రాంతం ఇది ఒక రిచెస్ట్ సాయిల్ ఫర్ గ్రేట్ నావల్స్ టు ఎమర్జ్. ప్రపంచ స్థాయి నవలలు పుట్టగలిగిన శక్తి ఇక్కడ సాయిల్లో ఉంది, మట్టిలో ఉంది, ఇక్కడ జీవితంలో ఉంది. ఈ నవలలోకి వస్తే ఇవి ఇంగ్లీష్లో అనువాదమై బుక్కర్ ప్రజలు ఇక్కడనే వస్తాయి, నోబెల్ ప్రజలు ఇక్కడనే వస్తాయి. నేను చెప్తున్నాను మీకు, తెలంగాణ అంత సుసంపన్నమైనటువంటి ప్లేసు, ప్రజాజీవనం, పద్ధతులు, జీవన విధానం, సంస్కారం, సంస్కృతులు, ఇంత భిన్నత్వం, ఇంత వైవిధ్యం, ఇంత శూద్ర కల్చర్, అతి శూద్ర కల్చర్ ఉన్నటువంటి నేల లేకపోలేదు, ఉండొచ్చు. కానీ నేను ఇక్కడ పుట్టిన నాకు ఇదే గొప్ప. తమిళ్, కేరళ, మలయాళం, కన్నడ అంతా మంచోళ్ళే, మరాఠీ అందరూ మంచోళ్ళే, నేను కాదంటున్నాను. కానీ మనం తెలంగాణలో పుట్టినాక మన బాధ్యత ఇది. ఈ తెలంగాణకి ఏం చేస్తున్నాం, మనం ఎట్లా బతుకుతున్నాం, ఆర్ యూ కంటిన్యూయింగ్ ద కల్చర్ ఆఫ్ ద పీపుల్, నాట్ ద లీడర్స్ ఆర్ ద ఇంటెలిజెన్షియా, ఎడ్యుకేటెడ్, ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డీ కాదు మనకు కావాలి. పేద ప్రజలు ఎట్లా ఉన్నారు, వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవాలి, ఎట్లా కాపాడుకోవాలి, వాళ్ళ జీవనం, వాళ్ళంతా చచ్చిపోతున్నారు ఈ విషయాలకు. ఫార్మా ఇండస్ట్రీస్ ఏమవుతుంది, మొత్తం చచ్చిపోడే. చేపల కన్నా ముందు చచ్చిపోతారు, వానపాముల కంటే ముందు, కప్పల కంటే ముందు చచ్చిపోతారు. సో మరి ఎట్లా ఇది కనుక ఆ ఫార్మా సీటే ఇవాళ అయ్యా నారాయణ దాస్ గారు ఆనాటి ఫార్మా సీటే ఇవాళ వేషం మార్చుకున్నది, ఫ్యూచర్ సిటీ. అంటే ఫ్యూచర్ అంటే ఏంది, మృత్యు అన్నట్టు, మృత్యునగరం. వీటిని ఆచారం అంటే కందుకూరు, మధ్యలో ఉన్న అన్ని వాళ్ళ ఊళ్ళో, ముచ్చర్ల, అదర్ వీళ్ళ తాటిపడితే, నందివనపడితే, ఈ ఊళ్ళని పోవాలన్నమాట. అదే అంటున్నా. అంటే ఏంది ఇది, ఈయన జాగీరా, వీళ్ళ ఆయన ఇచ్చిపోయిండ. పల్లె ప్రజలు, వాళ్ళ రైతులు, పేద రైతుల భూముల్ని ఆక్రమించిన ఈయనకి ఎవరు అధికారం ఇచ్చింది? అసలు ఆలోచన ఏంది? కేసీఆర్, కేటీఆర్ చేసిందంటే పోనీ వాళ్ళు వెలమ దొరలు, వాళ్ళ ప్రజలతో సంబంధాలు లేవు. ఈయన రెడ్డి కదా, రెడ్లకు ప్రజలతో నిత్య సంబంధాలు ఉంటాయి, ప్రజలకు అనుకూలంగా ఉంటారు ఎప్పుడైనా రెడ్లు. అన్లైక్ వెలమలకు ఏం తెలియదు, ఆంధ్ర క్షత్రియులకు మన వెలమలకు ఏమి ప్రపంచ జ్ఞానం ఉండదు, వాట్ ఈజ్ లైఫ్ తెలియదు. బట్ రెడ్ అట్లా కాదు, దే ఆర్ పార్ట్ ఆఫ్ ద పీపుల్. లైక్ కమ్మ అయిన ఆంధ్ర, కమ్మ రెడ్లకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే వాళ్ళు పీపుల్తో ఉంటారు, పీపుల్తో నిత్య సంబంధాల్లో ఉంటారు, అనుబంధం ఉంటుంది. సో అటువంటి రెడ్డి ఫ్యామిలీలో పుట్టిన వాడు అందరూ మన కలవకుర్తి, మన ఇంటెనక అదే రోడ్డు కందుకూరు దాటితే వస్తుంది, మహేశ్వరం, ఆమనగలు, కలవకుర్తి. మరి అంత దగ్గర పుట్టినవాడు ఆ ఊళ్ళ మీద ఎందుకు ఇట్లా చేస్తున్నాడు, ఎందుకు ఇట్లా చేయాలి? మొన్న ఏమైంది, హిస్టరీలో ఏమైంది, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాలు ఎవరికో ఇచ్చేస్తే వాడు 60 అంతస్తులు, 100 అంతస్తులు, 120 అంతస్తులు కడితే ఇదేంది అంటే ఏం చేద్దాం హైదరాబాద్? యూ వాంట్ టు మేక్ ఇట్ ఇన్ న్యూయార్క్ అనేది, న్యూయార్క్ ఆల్రెడీ అయిపోయింది, న్యూయార్క్ అయిపోతుంది, ఒక పక్క అయిపోతూనే ఉంది. అంటే సంపద అనేది ఎంత వికృత రూపంలో, ఎంత వికారంగా, అసహ్యంగా పెరిగిపోతున్నది, లైక్ ఎ ట్యూమర్, క్యాన్సర్. అది చూసి మన వాళ్ళు దీన్ని అభివృద్ధి అనుకుంటారు, ఇంక్లూడింగ్ అవర్ మార్క్సిస్ట్, సోకాల్ మార్క్సిస్టులు కూడా ఇది అభివృద్ధి. ఆహా, అందంతా అసలు బిల్డింగ్లు అండి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అండి. నేనేం కోరుకుంటాను సార్, నేను రౌండ్ ద క్లాక్ నా మెలకువలో నిధుల్లో అవి ఎప్పుడు కూలిపోతాయని, నేను ఎప్పుడు కూలుతాయి, గాలివానలు పెద్ద రావాలి, ఎదురుగాలు వీసే కూలిపోవాలి, మొత్తం భస్మీపట్నం అయిపోవాలి, నేలమట్టం అయిపోవాలి. అదే అభివృద్ధి అండి. అది ఎవరి జాగా, ఎవరి భూమి, ఎవరు అనుభవిస్తాం? ఏంది సాఫ్ట్వేర్, ఏంది కథ, ఏంది అవన్నీ ఏంది, అవన్నీ ఆ మైక్రోసాఫ్ట్లో ఏంది ఆ కథ, ఏంది? ఇంకోటి ఏంటంటే ఇన్ఫోసిస్ న్యాయమూర్తి, ఆయన ఏమంటున్నాడు, రోజు 18 గంటలు పని చేయండి, భార్య పిల్లలు ఏం లేదు, నిద్ర వాడు బ్రాహ్మణుడు. మళ్ళీ ఏందండి ఇదంతా, ఇంత వికారంగా ఉందంటే ఇండియన్ సొసైటీ. కనుక కవులు మనల్ని అందరినీ మేలుకోవాల్సిన బాధ్యత స్వచ్ఛందంగా తీసుకున్నాడు పుష్పగిరి. మనం అడగలేఆయన ఇంటికి పోయి, అయ్యా మమ్మల్ని కాపాడు, మా గురించి కవిత్వం రాయన. సో అట్లా స్వచ్ఛందంగా కవులు ముందుకు వచ్చి కవిత్వం రాసి ఇటువంటి అకృత్యాలను, అత్యాచారాలను, ఈ ఘోర కలిని
నివారించడానికి, ఆపడానికి ముందుకు రావాలి. రియల్ పోయిట్స్ మళ్ళీ మనకి ఫేక్ వద్దు. అంత ఫేకులు మస్తున్నారు. ఫేకులు వద్దు బాబు. దొంగ కవులు, లంగ కవులు వద్దు. మనం నిజమైన కవులు, హృదయంలో ట్రాన్స్పరెన్సీ, పారదర్శకంగా జీవించేవాళ్ళు, బయటికి లోపలికి ఒకటే రకంగా ఉండేవాళ్ళు, హెచ్చులు లేకుండా అసత్యం తావివ్వకుండా బతికేవాళ్ళు. అటువంటి కవులు మనం రావాలని మనం కోరుకుంటున్నాం. తెలంగాణలో అటువంటి మనుషులు ఎంతోమంది ఉన్నారు, మనుషులుగా ఉన్నారు. ఆ మనుషులుగా ఉన్న వాళ్ళు వాళ్ళ సాహిత్య రంగంలోకి వస్తే, కళారంగంలోకి వస్తే, కళలు, సాహిత్యం, సినిమా, నాటకం. ఇప్పుడు సినిమా కూడా ఏంది మన పరిస్థితి. 2 సినిమాలు వచ్చినాయి అంతే, మంచి సినిమా. 10 ఏళ్ళు దాటిపోయింది. సో ఇట్లా అన్ని రంగాలు, నాటకం అయితే లేకుండా చేసినాం మనం. ఆంధ్రలో చూసి ఆంధ్రలో నాటకం మన నాటకం, అది బ్రాహ్మణ నాటకం, ఏకాంకిక, స్త్రీ పాత్రలు లేని నాటకం. ఏం చేసుకుంటారు వారు? కర్ణాటకలో ఎట్లుంది నాటకం, మహారాష్ట్రలో ఎట్లుంది, బెంగాల్లో ఎట్లుంది. సో అందువల్ల అన్నిట్లో మనం బాగలేము. అంటే వాళ్ళ ఈస్థెటిక్స్లో, సౌందర్యానికి సంబంధించిన రంగంలో మనిషిని అస్తిత్వాన్ని చేతనావస్థలు తీసుకుపెట్టేటువంటి కళలు, కళారూపాలు ఇవన్నీ కూడా బాగాలేవు. కనుక మనందరం కూడా ఈ పుష్పగిరి రేవన్నాలు పుస్తకావిష్కరణ సందర్భంగా మనందరం ఒక ప్రతిజ్ఞ మనసులోనైనా మనం గట్టిగా ప్రతినబూని ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుంటుంది. మీరు బయటికి వెళ్ళి పుస్తకాలు అందరికి ఇవ్వాలి, దీన్ని స్ప్రెడ్ చేయాలి. ఫేస్బుక్లో, యూట్యూబ్లో, రకరకాల పద్ధతుల్లో ప్రింట్ కూడా చేయాలి. అవసరమైతే మళ్ళీ దీన్ని మన వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ అన్ని చోట్ల ప్రింట్ చేయాలి. దీన్ని సిద్దిపేటలో అన్ని ఊళ్ళలో ప్రింట్ చేయాలి. ఇప్పుడు మనకు ఎక్కువ వచ్చినాయి కొత్త జిల్లాలు. ఎన్నే 33 జిల్లా కేంద్రాలు దీన్ని ప్రింట్ చేయాలి. 1000 కాపీలు కనీసం. సో ఈ విధంగా దీన్ని ముందుకు తీసుకునే అవసరం ఉంది. మనకు రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా కోపం లేదు, కానీ బీజేపీ విధానాలే ఉన్నాయి ఈ దగ్గర. బాధ ఏంటంటే పేరు కాంగ్రెస్, అంతస్తేమో బీజేపీ, అంతరంగంలో బీజేపీ, బహిరంగం కాంగ్రెస్. మరి ఆ పెద్ద రాహుల్ గాంధీకి అర్థమవుతలేదు ఈయన బీజేపీ ఉన్న సంగతి ఎందుకు అర్థమవుతుంది? సో అందరు బీజేపీనా? కేసీఆర్ బీజేపీ, కేటీఆర్ బీజేపీ, కవిత బీజేపీ, రేవంత్ రెడ్డి బీజేపీ, అందరూ మనం కూడా బీజేపీ. ఇంకేం పంచాయతీ ఉంది? కనుక దయచేసి మీరు అందరూ ఈ విషయం ఆలోచించి, అసలు ఏం జరుగుతున్నది మన కళ్ళ ముందు జరుగుతుంది. వాళ్ళని చాటుకు చేయట్లేదు, నేటుగానే చేస్తున్నారు. కనుక దయచేసి మీ అందరికీ నా అప్పీల్, అందరూ యంగ్ పీపుల్ ఉన్నారు ఇక్కడ, యంగ్ పీపుల్ మీద ఎంతో బాధ్యత ఉన్నది. మీరందరూ లివ్ యంగ్ విత్ యంగ్ బ్లడ్. ఆలోచించండి ప్లీజ్. రెస్పాండ్ టు దిస్ యూనిక్ అకేషన్. ఇటువంటి అపరూపమైన సందర్భంలో మీరందరూ పాల్గొంచుకుంటున్నందుకు మీరు ఎంతో అదృష్టవంతులు అనుకుంటున్నాను. మీరంతా ఎంతో మంచివాళ్ళు. సో ఆ అప్పీల్, హంబుల్ అప్పీల్ ఏంటంటే మీరందరూ ఈ కవన ధార ఏదో దీన్ని అందిపుచ్చుకొని దీన్ని కొనసాగించాలి, దీన్ని సజీవంగా కాపాడుకోవాలి. దొంగలతో మనం జత కొట్టద్దు. అది సాహిత్యం కావచ్చు, సమాజం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ప్రైవేట్ లైఫ్ కావచ్చు, ప్రైవేట్ కంపెనీ ఎక్కడ ఉన్నా కూడా తెలంగాణ తనాన్ని, తెలంగాణ తత్వాన్ని, తెలంగాణ మానవీయ అంశ ఏదైతే ప్రజల్లో ఉందో, బీసీ కులాల్లో, మాదిగల్లో, మాలల్లో, ముఖ్యంగా మన ఆదివాసులు, చెంచు, కోయ, గోండు మనకున్నారు 3 గొప్ప ఆదిమ జాతులు. మరి వాళ్ళందరి నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం? వాళ్ళను కూడా మనం సాగుబడి చెవులు ముద్దామని చూస్తున్నాం మన ప్రభుత్వం. దీన్ని ఎట్లా వచ్చుకుంటాం అంటున్నా. వై షుడ్ ఎనీబడి టాలరేట్ దిస్ గ్రేట్ ఇంజస్టిస్ అంటున్నాను నేను. అందువల్ల మీరు అందరూ దయచేసి, నేను మళ్ళీ నేను చెప్పేది ఏం లేదు, ఒకటే నా అప్పీల్, మీరందరూ ఈ సైలెంట్ యాక్టివిటీ, లో ప్రొఫైల్ యాక్టివిటీలు మీరందరూ పాల్గొనాలి. బాగుంటుందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ. రేవనాలు అనే పుస్తకం బ్యాక్గ్రౌండ్ ఏ పరిస్థితుల్లో ఇది ఒక ఆవిష్కరణకు నోచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? ఫ్రెండ్స్, ఇప్పుడు మరో అతిథి మోహన్ బైరాగి గారు వచ్చారు. వారిని డయాస్ మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి. తెలుగు నేలపైన కవిత్వం, సాహిత్య రంగం ఎట్లా కుళ్ళిపోయి ఉంది, ఇప్పుడు కవులు ఎట్లా కరప్ట్ అయి ఉన్నారు, కవితలు అసలు కవితలేనా, కవిత్వమేనా, మిగతా సాహిత్య ప్రక్రియలు ఏమైనాయి, ఇట్లాంటి అంశాలని తడుముతూ చాలా వివరంగా సురేంద్రరాజు గారు మాట్లాడారు. వారికి ధన్యవాదాలు. ఇప్పుడు రమేష్ ఇప్పుడు మన కవి గాయకుడు
రాచకొండ రమేష్ గారిని మాట్లాడాల్సింది కాబట్టి గాయకుడు అంటే మళ్ళీ మీరందరూ గాయపడతారు నేను వాడితే. సో అటువంటి గాయాలు వద్దు మనకు. ముఖ్యంగా ఇప్పుడు ఈ ఈ పర్టికులర్ సందర్భం వచ్చినటువంటి ఈ పేరంటానికి వచ్చినటువంటి రేవణాల పేరంటానికి వచ్చినటువంటి పెద్దలందరికీ పెద్ద పెద్ద వందనాలు, ముందలున్న వాళ్ళకు కూడా గవే పెద్ద వందనాలు. ముఖ్యంగా రేవణాలు అనేది నేను ఆయన అన్నప్పుడే నాకు పుష్పగిరి అన్న ఏందా బట్ట చూస్తున్నారు తగ్గేదేలే పుష్ప ఈడ రేవణాలు కొట్టకుండా తిట్టకుండా మంట ఎట్లా పెట్టాలంటే వానికి వాడే నెత్తి కొట్టుకొని అర్ధరాత్రి నిద్ర పట్టకుండా చింపుకుంటాడు బట్టలన్నీ. ఇది ఏంద్రా వాని రేవణాలు ఏమో లెసెంచుతున్నావు అని మన నల్గొండలో ఎక్కువ ఉంటాయి. నేను మిగతా జిల్లాలో కూడా విరివిగా తిరుగుతా కానీ నాకు తెలిసి స్వామి కరీంనగర్లో ఉంటుంది ఉండదు రేవణాలు అనేది. ఈ రేవణాలు ఈ పదం రేవణాలు ఆయన చెప్పాలనుకున్న ఆయన పేరున్నది అందులో రేవణాలు. అది కిందేసుకొని కూర్చున్నాం అనుకో రేగ్గంప రేగి చెట్ల వనాలని దాని అర్థం నేను అనుకుంటున్నా. రేవణాలు కారడ్డాలు అదే రేవణాలు అన్న పెట్టదలుచుకున్నాడు పెట్టిండి. ఆ రేగ్గంప వేసిండు ఏడేయాలనో ఆడేసిండు. అక్షర రేవుకు రేవణాలకు రమ్మనే నేను కూడా చెప్పింది. అయితే రాజ్యానికి ఎదురుగా నిలబడేటప్పుడు వచ్చే ఆటంకాలు కావచ్చు లేదంటే ఇంకేమన్నా కావచ్చు, కానీ కవి నిక్కచ్చిగా చేయాల్సిన పనిని ఆయన ముందు చెప్పిండు. ఇవాళ రేపట్ల మనకి ఏమైపోయిందంటే ఇన్స్టాగ్రామ్ వచ్చింది, తయారుగున్న పీటల మీద తానం చేసినట్టు ఎవడో వాడిన పాటకు మొఖాలు పెట్టి ఇగిలిచ్చుకుంటా సకిలిచ్చుకుంటా బాగానే ఇది చేస్తుంటాం. ఇప్పుడు ఒక ఆయన డైలాగ్ నవకండ భూమండలాది మకుట శటగరితమని గృహ నిరంతర నీరాజిత నిజపాద పంకేరహుండనై సింధురా చతుష్టయ పర్యవేశిత వసుంధర భార దుర్వబుండనై పరరాజమత సంవరం భీకర భుజబల సమగ్రుండనై అభిమాన వల్లది బందీకృతమై దుర్నిరీక్షుండనై 14 భువనంబులొక్క పెట్టి నెత్తి వచ్చిన కడంపజాల ప్రచండ ప్రతాప ప్రభా విభాషదులకు నూరుగురు సోదరులకు అగ్రజుండనై చండతర పరజ్వలమై ఇట్లా చెప్పుకుంటూ పోతాం. అంటే మనం నోరాడిస్తే సరిపోతుంది. ఆడు యాక్టర్ అయిపోతాడు, ఓవర్ నైట్ స్టార్ అయిపోతాడు. సోషల్ మీడియా మనల్ని ముంచేతందుకు వచ్చిందో ఆయనతో ఉన్న సంబంధాలు మానవ సంబంధాలు తెంచేతందుకు వచ్చిందో అర్థం కాదు. కంప్లీట్గా ముంచుతున్న ఈ తరుణంలో మళ్ళీ దాన్నే మార్గం చేసుకొని మన పుష్పన్న చెప్పినట్టు రాజ్యం మీదకి ఎట్లా విసిరాలంటే సార్ ఇప్పుడు సురేందర్ సార్ చెప్పారు ఇక్కడ మనం తక్కువ మందే ఉండొచ్చు కానీ చూసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మనకు తెలియకుండానే మన సమయాన్ని మనం అరచేతులు పెట్టి కోసుకుంటున్న ఈ సందర్భాన్నే రాజ్యం రాంగ్ వైపు ఉన్నప్పుడు వాడి కుతికెను కోయాల్సిన అవసరం కూడా ఈ సందర్భంగానే వాడాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఎందుకనంటే వాళ్ళు సోషల్ మీడియాతోటే వచ్చిరు. అంతకుముందు లేని ప్రచార మాధ్యమాలను ఎట్లా వాడుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీకి బాగా తెచ్చి డిజిటల్ మీడియాను పట్టుకొచ్చి ఆయన ఫస్ట్ గెలుపుకు పునాది వేసుకున్నాడు కోటాను కోట్లు వెచ్చించి. ఇక తర్వాత ఆ ఫార్మాట్ పరంపరని వీళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు. మరి అదే పరంపర కవులకు మాత్రం ఎందుకు ఉపయోగపడదు? మనం ఎందుకు ఉపయోగించకూడదు? అక్షరం పుస్తకం వేస్తున్నాం, పుస్తకాలు వేసిన తర్వాత మనకు అదేంటి ఆనవాయితీ ఉంటుంది. నేను చాలా అంటే ఇప్పుడు కొంచెం మారినట్టున్నది, పెద్దలు ఎవరు అన్యదా భావించకూడదు. నేను చాలా సభలకు మన కవుల సభలకు తక్కువ పోతూ ఉంటా. ఎట్లుంటుంది అంటే అది నాకు ఒక మావాడు పెద్ద మనిషి అయినరా బాగా అయిండు అని చెప్పుకునేటట్టు ఉంటుంది ముచ్చట. మనమే చెప్పుకొని సంఖకు సంచేసి అదొక ఫార్మాట్ కనిపించేది. ఇప్పుడు అది లేదు. కానీ పాట వచనం మీద ఎప్పుడైనా 10 రెట్లు ముందే ఉంటుంది కాబట్టి వచనం కూడా నేను మాట్లాడితే నేను తెలుసుకున్న ఉదాహరణకి నేను పాట పాడాలని సంఘాలలో తిరుగుతున్నప్పుడు శ్రీనివాసన మీరు వినాలి, ఈ లెఫ్ట్ ఆర్గనైజేషన్ నుంచి తిరుగుతున్నప్పుడు నా వాయిస్ పాడటానికి అంత శ్రావ్యంగా లేదు, అయినా సరే నేను వాడాలి. అమ్మ దండెనక దండ వచ్చి అనే విప్లవ పాట అది ఇది పాడాలని ఉరుకుతుండేది. అవి జరుగు నువ్వు వాడవు కానీ ఆయన నేను ఎందుకు పాడొద్దు పాట, వీళ్ళు ఎందుకు నన్ను పాట పాడితే ఇది చేస్తున్నారు, ఈ పాడేటోని గెలవాలనుకొని రాసుడు మొదలు పెట్టిన. ఎందుకు పాడేటోడే నా దగ్గరికి వస్తాడు కదా, రాసుడు సురువు చేసినాక పాడేటోడు నా దగ్గరికి వచ్చిండు. కాదు ఎవడెంత అద్భుతంగా అన్న వాడని వాని మీద నేను నిలబడాలి ఒక వేదిక మీద అనుకున్నా. నాలో ఏముందని చూసుకుంటే నాకు గొంతు నాకు వినబడ్డది, మాట్లాడడం మొదలుపెట్టిన. కేసీఆర్ సర్కార్ రాగానే కళా నేడు వలలో చిక్కిన చేపయ్యింది, పాటల బడినేడు గదిలో భజన చేస్తున్నది, ఎప్పుడొస్తాయో తెలియని జీతాల కోసం కలం కాగితం కండ్లు మూసుకొని కునుకువాల్సింది, దొర చెప్పితే వాడాలి, దొర గురించే వాడాలి. ఇట్లా స్టార్ట్ చేసిన. అప్పుడు అందరికి వినబడ్డా, కొన్నాళ్ళకు వీడియో ముందుకు వచ్చి కనబడ్డా. ఆ తర్వాత కవిత్వం ధారలై పారితే ధారాళంగా మీ గుండెల్లో ఎట్లా ఉండవచ్చో ఇటువంటి శ్రీనివాసన్న పుష్పన్న ఇటువంటి వాళ్ళ
పరంపర ముందుగా మన పెద్దలు సార్ సురేంద్రరావు సార్ లాంటి వాళ్ళ పుస్తకాలు చదివి వాళ్ళ పరంపర తెలుసుకున్నప్పుడు హృదయాల్లోకి అక్షరాలతో ఎలా దూరవచ్చు అనేది నేర్చుకొని మీ ముందుకు వచ్చిన ఇవాళ ఈ మాట్లాడే స్థాయికి వచ్చిన. అందుకని రాజ్యం మీద సురుకత్తి నూరి పెడుతున్నాడు మన పుష్పన్న. ఇక తగ్గేదేలే అనుకుంటూ పోదాం మనం అందరం కూడా. ఏడ తగ్గొద్దు, ఎవరికి తగ్గొద్దు. కవెప్పుడు నెగ్గాలే, కవెప్పుడు నిక్కచ్చిగా నిటారుగా నిలబడాలి. పాట కవులది మాత్రమే ప్రశ్న కాదు, వచన కవిత్వమే అసలు ప్రశ్న. అక్కడనే ఉంది అసలు ప్రశ్న. రేవనాలు పెట్టాలంటే నువ్వు పాటలు తక్కువ పెడతావు. ఇక్కడ ఒకసారి ఈ పుస్తకం తెరిచి చూడు, 10వ పేజీలో ఇది ఒకసారి నేను గింత చదివే ప్రయత్నం చేస్తే ఏమనుకోకూరి, అంటే మరీ తక్కువ మాట్లాడిన ఫీలింగ్ ఉంటుంది కదా. రోకు తప్పిన ఈ రోకు తప్పినోనికి ఎన్నిసార్లు చెప్పినా ఇంతే అంటది ఇంట్లో ఆడ మొగర్ని. ఓ రోకు తప్పినాడు అని సావ పాడుగాని ఒడిదేమంటే ఒడి తెచ్చి పాడైతుంది అనే ఉంటుంది మన కాడ సాయిత. ఇది గుమ్మిల ఒడ్లు గొంగట్ల మల్లెగట్టుకపోయినోని కథ. లంక బిందెలు లేవని డబ్బు సాటిచ్చి అటుకెలా గట్క ఊడ్చుకపోయినోని కథ. ఓటుకు నోటు బ్రీపుడు ఓటుకు నోటు బ్రీపుడు అనో పైసలు ఇచ్చి అధ్యక్ష పదవి కొనుక్కున్నావని, డీప్ ఫేక్ వీడియోలు చేయించినవో, 3 రంగుల జెండా పట్టినవనో, రాహుల్ చేతి రాగోల మన పొలంలో రేగంపలు పరిగకంపలు ఏరేటు పెద్ద పెద్ద మండలు తుమ్మ మండలు ఎనిగేసుకుంటేందుకు వాడేది దాన్ని. ఇగో ఇవాళ ఇంటన్న పదం పచ్చి వ్యవసాయం. తెలంగాణలో ఉన్న పచ్చిపాలసంటి పదాలను అన్న పుస్తకం మొత్తం నింపిండి అనుకో రాదురు మీగడ పెట్టి. జనం నిన్ను గెలిపించలేదు, అందరూ ఒకరిద్దరు అనుకుంటున్నారు. నేను ఒక్క కానుపులా అందరూ ఒకరిద్దరిని అంటున్నారు. నేను ఒక్క కానుపుల్ని 6 పిల్లల్ని తీస్తా అంటే నీదెంత పావురంగల్లా కడుపు అనుకున్నారు. తెరసాటుకు పోయి జనం నీకు గుద్దుడు కుర్చీకెక్కితివి, నాకు 3 నెలల ముట్టంటివి. పెద్ద మనుషుల వల్ల పంచాయతీ పెడితే అందరు 90 రోజులకు నీళ్ళాడితే నాది 100 రోజుల కడుపు బొడ్డు పేగు ఇంక ఇప్పుకోలేదంటివి. రోజులు నిండినాక పిల్లనిచ్చిన నెలదప్పినాక అంటివి. ఇది విన్నారా? పిల్లనిచ్చిన నెలదప్పినాక ఈయన కార్యం మొదలు పెడతాడట. అది నీకు పిల్లనిచ్చే ఆల్రెడీ, కానీ మళ్ళీ ఆమెను కనవండం అంటే ఎంత తీసుమారు కానీ ముచ్చటిది. కచేరి కాడికి పిలిపిస్తే నాకు మొగడంటే భయం ఇంటి వెనక ముగ్గురు అని. ఇగో ఇది కూడా బాగానే పడుతుంది. మొగడంటే భయం ఇంటి వెనక ముగ్గురు బాగానే ఉంది అమ్మ నీ కథ అని ఆడోళ్ళే అంటారు. నువ్వు ఎవరికన్నా చెప్తే నీ రంకు రచ్చకీడిస్తానని జమ్మి కింద ప్రెస్ మీట్ పెట్టి కుర్చీ దగ్గుకు మందు పెవికి రాసుకోమంటివి. ఇది కుర్చీ దగ్గుకేందే? అదే నువ్వు రివర్స్ చేసినట్టు కొడుతుంది. దగ్గును ఇంకో తీరుగా అర్థం చేసుకోవాలేమో మేము. ఆఖరికి అలుగుడు అయ్యపాలు మిలుగుడు మిండెని పాలు అన్నట్టున్నది ముచ్చండి చెప్పింది. మిండెల పాలు మిండెని కూడా కాదు. ఇట్లా చెప్పాలంటే ఎంత హౌకాత్ ఉండాలి, ఎంత తాకత్ ఉండాలి. ఇది కదా కవికి కావాల్సిన ముచ్చట, ఇది కదా మనం కవిత్వాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన ముచ్చట. సార్ చెప్పినట్టు నిజంగా దిగంబర పరంపర. సార్ నిజం సార్ మీరు చెప్పింది ఇక్కడ కనబడుతున్నది. నిజంగా పుష్పన్న ఈ పుస్తకం నా వంతు బాధ్యతగా నాకు ఎంత శాతం అయితే అంత వాయిస్ ఇవ్వాలనా వద్దు నాయన, ఎందుకంటే నేను వాయిస్ ఇస్తే నాదనుకుంటారు. ఇది ప్రతి పదం నీదని చెప్పి ఇవ్వాలి. ఖచ్చితంగా నా వంతు ప్రయత్నం నీ అక్షరం మీద నా శబ్దాన్ని దారబోస్తా. ఈ రాజ్యానికి ఇవ్వాల్సిన సంకేతాలను ఇస్తానని తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు పెద్దలందరికీ. తన వాగ్దాటితోటి వాగ్బాణాలతోటి మనల్ని మంత్రముగ్ధులు చేశారు, అలరించారు. ఇప్పుడు మిత్రుడు నరేష్ మాట్లాడాల్సిందిగా నరేష్ కుమార్ సూఫీ. గుడ్ మార్నింగ్ వాళ్ళు. వేదిక ముందర ఉన్న పెద్దలకి అండ్ నాకంటే చిన్నలకి థ్యాంక్స్. గుడ్ మార్నింగ్. జనరల్గా ఎక్కడైనా ఒక ప్రజాస్వామిక వ్యవస్థలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఒకటి ఉంటే దానికి వ్యతిరేకంగా లేదా దానికి ఎలా పనిచేయాలో ఒక ములుగర చూపించి అరే అట్లా కాదు ఇట్లా అని విమర్శలతో చేయడానికి ఒక ప్రతిపక్షం ఉంటుంది. మన దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే పాలక వర్గాలు ఇది మాట్లాడితే మళ్ళీ ఆడికే వస్తారు, ఏం చేసినా ఇదే మాట అంటారు కానీ పాలక వర్గాలు ఎప్పుడు అగ్రవర్ణాలు ఉండడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు ఒకటి
వీడు వాడిని విమర్శించాలన్నా వాడు వీడిని విమర్శించాలన్నా ఎక్కడో ఒక దగ్గర వీళ్ళు ఆల్రెడీ చేస్తున్న పాపాలు అటాచ్ అయి ఉంటుంది. అంతకు ముందున్న ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు, రెండు కలిసి చేసే పాపాలన్నీ దాదాపుగా పెద్ద విమర్శించడానికి అతీతమైనవి ఏం కాదు. ఇంతకు ముందు జరిగిన అన్యాయాలు ఆగిపోతాయి, లేకపోతే తగ్గించబడతాయి అనే ఒకే ఒక్క కారణంతో, లేదా వాళ్ళు చేసే దాష్టికం ఎక్కువైతుందనే ఒక ప్రచారం వల్లనో ఇవాళ ఉన్న ప్రభుత్వాన్ని మనం తీసుకొచ్చినాం. అరే యంగ్ ముఖ్యమంత్రి వచ్చిండు, ఈయన ముసలోడు కాదు అండ్ కొంచెం కష్టాలు వాడు వచ్చిండు, ఈయన జనాల గురించి ఆలోచిస్తాడు కావచ్చు అనుకుంటే ఆయన బాగానే ఆలోచించాడు. పాపం అంతకుముందు చేసుకున్న ఆయన వ్యాపారాన్ని ఆయన చేసుకోవడానికి మంచి మంచి పనులన్నీ చేస్తున్నాడు. ఇక్కడ వచ్చిన ప్రశ్న ఫార్మాసిటీ గురించి ఇంతకుముందే సురేందర్రావు సార్ చెప్పింది. ఇప్పుడు కొత్తగా మనం చెప్పేది ఏం లేదు. అంత పెద్ద పెద్ద విషయాలు కూడా కాదు మనం అడగాల్సినవి. జనరల్లీ ఒక చిన్న మామూలుగా బతుకుల లోపల అడిగేది, అరే మీరు చెప్పిందే కదా, కొత్తగా ఇస్తా అన్నది ఏం కాదు, వీళ్ళు మాకు ఇంకా ఎక్కువ ఇవ్వమని కూడా అడుగుతలేరు. ఇచ్చినవి మామూలుగా చేయమన్నప్పుడు కూడా వాళ్ళ మీద కేసులు పెట్టడము, లేకపోతే ఆయన మాట్లాడే మాటలు అవి ఎంత అసహ్యాన్ని కలిగేసినాయంటే, మేము దోస్తులు కలిసి మాట్లాడుకుంటాం, అరే ఏం రాబాయ్ టూ అనే మాట అంటాం. ఆయన అసెంబ్లీలో కూర్చొని బట్టలు ఇప్పి కొడతా, ఈ బట్టలు ఇప్పే ఫ్యాషన్ ఏందో నాకు అర్థం కాలే ఆయనకి, మరి ఆ ఫెటిష్ దాన్ని ఏమంటారో తెలియదు. ఇట్లాంటి భాషతోని, ఇట్లాంటి విధానాలతోని ఆయన ఏం చేయాలనుకుంటున్నారు అంటే, రేపు పొద్దున సీఎం అనే ఒక పదవినో లేకపోతే ఒక చట్టబద్ధమైన చట్టసభలో కూర్చొని ఆయన మాట్లాడే మాటలు ఎంత విచిత్రంగా ఉన్నాయంటే, చూస్తే నాలాంటి ఒక మామూలుగా సాధారణ పౌరుడు, పెద్దగా రాజకీయాలు అవసరం లేదు నాకు అనుకునే మామూలుగా బతికేవాడు కూడా, అరే ఇది సీఎం మాట్లాడే భాష ఇది కాదు కదా అని చెప్పేసి అర్థమయ్యే పరిస్థితుల్లో ఉన్నారు. మేము భాష గురించి మాత్రమే కాదు, అభివృద్ధి పేరుతోని ఇప్పుడు జరుగుతున్నది. ఎంత అభివృద్ధి, దేనికోసం అభివృద్ధి? నాది సింగరేణి ప్రాంతం, అక్కడ మా ఊరు మొత్తం లేచిపోయింది. ఎందుకు? బొగ్గు తీయనీకి. బొగ్గు తీస్తాం, బొగ్గు తీసి దాని ద్వారా అభివృద్ధి జరుగుతుంది, మనకు వస్తుంది. దాంట్లో మన దేశానికి ఉపయోగపడ్డ బొగ్గు ఎంత, మన దగ్గర వచ్చిన కరెంట్ ఎంత, మన దగ్గర జరిగింది ఎంత. ఇప్పుడు రేపు జరగబోయే దాన్ని మనం ఆపాలని ట్రై చేస్తున్నా, ఆపాలని ఇది చేస్తున్నా కూడా ఆపలేని పరిస్థితుల్లో అయితే ఉన్నాం. ఇవాళ కాకపోతే రేపు కాకపోతే వాడు ఎల్లుండి ఆ అడవులన్నింటి నాశనం చేసి అక్కడ బాక్సైట్నో, ఇనుమునో, ఇంకో ఖనిజాన్నో తీస్తాడు. దాన్ని దేనికి అమ్ముతాడు? మళ్ళా మన దేశం కోసం ఉపయోగపడేది కాదు. ఇక్కడ జరిగే అభివృద్ధి ఏది సామాన్య మానవుడికి పనికొచ్చేది కాదు. వాడు అభివృద్ధి పేరుతో ఏం చేస్తుండో మనకు గమనించలేనిది కాదు. ఎస్సీయూలో అవి 400 ఎకరాలు తీసేస్తాను అన్నప్పుడు నాకేమనిపించిందంటే, పోతుంది ఎప్పటికైనా కూడా, దాన్ని ఇంత పెద్ద జనాభా, ఇంతమంది మనుషులు పెరిగేటప్పుడు ఏదో ఒక రోజు అది పోవాల్సిందే. కానీ అత్యంత వేగంగా జరిగే అభివృద్ధి ఎప్పుడూ విధ్వంసం అనబడుతుంది తప్ప అది ఎప్పటికీ అభివృద్ధి కాదు. ఇవన్నీ గుర్తు చేయడానికి పాత ప్రభుత్వం పనిచేయాలి, వాళ్ళు గట్టిగా మాట్లాడాలి. వీళ్ళేం చేసుకోవాలంటే వీళ్ళు బూతులు తిట్టుకుంటాను తప్పించి ఒక కన్స్ట్రక్టివ్ విమర్శ కానీ కన్స్ట్రక్టివ్ ఇది కానీ జరగట్లేదు. నువ్వెంతనా అంటే నువ్వెంతనా, అరే గంటల సమయం మా డబ్బులను పెట్టుకొని మీరు చట్టసభలో కూర్చొని మాట్లాడుకున్నది ఏంటి అంటే, కేటీఆర్ పలానా హీరోయిన్తో ఉన్నాడు అంటే రేవంత్ రెడ్డి ఇంకో ఆమెతో ఇది చేసిండు అని చెప్పేసి మీరు మాట్లాడుకుంటారు. ఇవన్నీ మాట్లాడుకున్నప్పుడు మీ పనులు మీరు సరిగ్గా చేయనప్పుడు జనంలోంచి ఒకడు వస్తాడు, వాడు మాట్లాడతాడు, వాడు రాసిండు. ఇవాళ ఈ 16 కవితలు మీకు మామూలుగా అనిపిస్తాయేమో, లేకపోతే అరే చదివి మస్తు రాసిందని మనం అనుకుంటామేమో, కానీ యాక్చువల్లీ అసలు మనిషి కనుక చదివితే మాత్రం ఇంట్లో కూర్చొని 10 నిమిషాలు ఏడ్చి ఎవడా బట్టి ముందు లోపల ఏం లేని చెప్పేసి అనేదాకా కూడా ఉన్నది. మామూలుగా ఏం లేదు. మాటని ఎంత వ్యంగ్యంగా వాడాలనో, ఎంత కరుకుగా వాడాలనో బాగా తెలిసిన మనిషి. కవిత్వం అంటే ఇంతకుముందు ఫేస్బుక్లో చూసేటోళ్ళు, కానీ ఇవి ఫేస్బుక్లో పెట్టిందా గిరి? పెట్టలేదు. ఇది చూడలేదు. ఇంత ఆవేశాన్ని ఇంత వ్యంగ్యంగా రాయవచ్చని, ఇంత ఆ వ్యంగ్యాన్ని లోపల మండించేటట్టు రాయొచ్చని. మండించడం అంటే ఆవేశం పెరుగుడు కాదు, పిచ్చి పెట్టిపోవాలి చదివినోనికి. అరే ఇంత ఈజీగా నన్ను ఇంత ఏం తెలియకుండా తిట్టినవేంద్ర బాయ్ అని చెప్పి. అర్థమైనోడు బాధపడుకుంటుండలేడు, ఆ బాధమైనోడు కేసు పెట్టడానికి లేదు. ఇప్పుడు తాగేది మాత్రం కరెక్ట్గా తాగుతుంది. ఒక మాట మనం మాట్లాడాలనుకున్నప్పుడు అది ఎంత సాఫ్ట్ అయ్యి ఉండి ఎంత సూటిగా ఉంటే తగులుతుందో అంత సూటిగా అంత సాఫ్ట్గా మాట్లాడుతూనే ఉండాలి. లేదు మాట్లాడలేను, నా భాష లేకపోతే నా ఇది కాదు అనుకున్నప్పుడు దాన్ని రాసైనా చెప్పాలి. ఈ రెండు చేయగలిగి ఇవాళ మన దగ్గరికి వచ్చిన ఈ చిన్న పుస్తకం రేపొద్దున
ఎంత పెద్ద ప్రభావం చూపిస్తుందా అని నాకు అనిపించింది. అసలు చూపించేదాకైతే మనం ట్రై చేద్దామని కూడా అనిపించింది. ఎంత బాగా చెప్పాను. చట్టసభ కొత్త భాష ఏదో చట్టసభలోకి వయాగ్రామంగా వచ్చింది. మాట్లాడితే తిట్లు తిడితే ఎవరు ఏంటి, అరే ఒక రోడ్డు మీద ఉండి మామూలుగా ఉండే నాలాంటి వాడికి కొన్ని కోట్ల మంది ప్రజలు నిన్ను ఎన్నుకొని పైకి ఇక్కడ సీఎం సీట్లో కూర్చోబెడితే నువ్వు మాట్లాడే భాష ఏంటి, నువ్వు చేస్తున్న ఇదేంటి, నువ్వు చెప్తున్న కారణాలు ఏంటి, ఎంత పిచ్చి కారణాలు చెప్తున్నారు మీరు అమలు చేయలేకపోవడానికి, బడ్జెట్ లేదు అని చెప్పడానికి, వాటిని కవర్ చేసుకోవడానికి. ఇన్ని బయట జరుగుతుంటే మీరు చేసే చీప్ అరెస్ట్లకి ఎంత దిగజారిపోతున్నారు. ఓకే, ఇది ఇంతవరకు తీసుకొచ్చిండు. ఇంకొన్ని కూడా కలిపితే కొంచెం గట్టిగా వేద్దాం బుక్ అనిపించింది నాకు ఇందాక. ఒక్కడు కాకుండా ఇంకో నలుగురు ఎవరైనా కలిస్తే దీన్ని పెద్దగానే చేయవచ్చు. అంటే ఆయన భాషలో చెప్పాలంటే పోయించవచ్చు. ఇక మనం కూడా అట్లా మాట్లాడితే మంచిగా ఉండదు. పర్లేదు, ఆయనే మాట్లాడిన కాబట్టి మనం కూడా మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ ఈ ఛాన్స్ ఇచ్చిన వాళ్ళకి. థ్యాంక్ యూ వెరీ. నరేష్ కుమార్ సూఫీ సుత్తి లేకుండా చాలా సాఫీగా సూటిగా మాట్లాడాడు. ఈ కవిత్వాలు, ఈ కవిత్వంలో వాడిన భాష, తెలంగాణ జీవం, జనపదాలు ఎట్లా ఉంది, అందులోని పదాలు ఎట్లా ఉంటాయి మన వాడుకలో అనే పదాలని తీసుకొని కవిత్వం ఎంత బలంగా రాసిండు అనే విషయాన్ని చాలా బాగా చెప్పాడు. నరేష్ కుమార్కు ధన్యవాదాలు. ఇప్పుడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన సహజ కవి, బాధిత రైతు, మన పెద్దలు నారాయణ దాస్ గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి. ఓం అనేక వక్రనహ నమనేకాద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకోజాయుధం దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనం సర్వాచర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం. అందరిలో ఉన్న ఇక్కడ ముఖ్యంగా మన సురేంద్రరాజు గారు ఇంతటి పెద్ద ఖర్చుతోటి ఈ వేదికను అలంకరింపజేసిందంటే మనం నేర్చుకోవలసిన ఎన్నో విషయాలు ఇదివరకే మహనీయులు చెప్పినారు. పేరు పేరుడు అందరికీ వాళ్ళకు ధన్యవాదాలు. ఇక్కడ నేను యాచారం మండలం తాటిపట్టి గ్రామంలో ఫార్మాసిటీ వ్యతిరేక కమిటీ కవుల సరస్వతి గారి పంపు మేరకు నేను ఇక్కడ రావడం జరిగింది. మన సురేంద్రరాజు కూడా మా ప్రాంతంలో ఆయన సందర్శించిన వాళ్ళే, మా పరిస్థితులు క్షుణ్ణంగా అదని అర్థం చేసుకున్న వాళ్ళే. ఆయన ఆహ్వానం మేరకు మేము రావడం జరిగింది. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి, ఇక్కడ ఈ వేదికను అలంకరించిన వాళ్ళకి అందరి కూడా త్రికరణ శుద్ధిగా మనసావాచ కర్మణ నేను నమస్కరిస్తూ, నాకు తోచిన మాటలు భగవంతుడు నాలో ఏది పలికిస్తాడో అది పలికే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఈయన మన కవి గారు విశ్వనాథుల పుష్పగిరి కవి పండితులు ఏం రాస్తారంటే మానవాళి మనగడ కొరకే రాస్తారు. పాలకులు ఎలా ఉండాలి, ఎలా పోతుండ్రు, ఎలా పోకూడదు, ఎలా పోతే బాగుంటుంది, ఎలా పోతున్నారు అని ఎత్తి చూపే ప్రయత్నమే వాళ్ళు కవుల యొక్క కర్తవ్యం, వాళ్ళ కర్తవ్యంగా ఆ పరమేశ్వరుడు ఆ విధంగానే వాళ్ళను సృష్టిలో పెట్టాడు. కానీ మనము చదవడం, వినడం, విడిచిపెట్టడం కాదు, మాటలతో కాదు చేతలతో చూపెట్టడమే మన కర్తవ్యంగా భావించాలి. ఒక్క పిడికడి మందండి ఇవాళ భారతదేశంలో 140 కోట్ల జనాభా ఉందనే లెక్కలు చెప్తా ఉండరు. ఈ భారతదేశాన్ని పాలించినటువంటి ధనవర్గం ఏదైతే ఎంతమంది లెక్క అయిందో 140 కోట్ల మందిలో ఒక పిడికడే అనుకుందాం. ఇంత గంపెడి మంది వాళ్ళ భయానికి వణుకుతున్నాం. ఎట్లా మారుతుందండి? నిజంగా మారాలంటే ప్రతి గ్రామం నుంచి, ప్రతి కుటుంబం నుంచి విద్యా వ్యవస్థ, శిక్షణ, ఆహారం, శుద్ధ ఆహారం, శుద్ధ గాలి, శుద్ధ నీరు, శుద్ధ సంస్కారం, ఇవి మనం భద్రపరచుకుంటే తప్పకుండా మారుతుంది. ఇవాళ ఏం చేస్తుంది పాలకులు? ఫార్మసిటీ అనే పేరుతోటి
ఇలా ఉన్న కంపెనీలు సరిపోవా? ఏదో విషరహితంగా మందుల కంపెనీలు పెడతాం, ఉద్యోగాలు ఇప్పిస్తాం, చదువుకున్న యువతకు ఉపాధి కల్పిస్తాం అని ఉద్దర మాటలు, ముద్దు మాటలు పాలకులు చెప్తున్నారంటే వాళ్ళ ఆస్తులు పేదవేడుగోళ్ళ గరీబు వర్గాల ఆస్తులు, భూమి బతుకుదెరువు కలిగిన భూములన్నీ కూడా కాజేసి పెద్ద దొరలకు విదేశాల కంపెనీల దగ్గర పోయి వాళ్ళ కాళ్ళేల వినబడి మన ప్రభుత్వాలు ఎంత సిగ్గుమాలిన పని చేస్తున్నారంటే వాళ్ళు ఏమైనా నన్ను తర్వాత చేయను, నాకు 70 ఏళ్ళ వయసు పోతే ఒకటి ఉన్నా ఒకటి. కానీ నేను నిజమే చెప్పదలుచుకున్న ఈనాటి గవర్నమెంట్ వాళ్ళకు. కాబట్టి ప్రజలు స్వతంత్రించి వాళ్ళ చక్కటి చదువు, చక్కటి నడవడి, చక్కటి స్వయంకృతి మీద వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ బ్రతికినాడే నిజమైన అభివృద్ధి. ప్రకృతిని కాపాడాలి, వ్యవసాయాన్ని కాపాడాలి, నీరును కాపాడాలి. ప్రకృతిని కాపాడినవంటే తినగుడువ ఉంటే పూరు గుడిచే చాలన్నాడు మన పెద్దలు. తినగుడువ ఉంటే, తిని త్రాగ ఉంటే పూరు గుడిచే చాలు. ఎందుకయ్యా ఈ బిల్డింగులు? అవి లేనాడు ఈ బిల్డింగులు ఏం పెడతాయి? ఆ పంటలు, ఆ ఫలాలు ఇలా ప్రకృతి మాత ఎన్ని మధురమైన పదార్థాలు, తిను బండారాలు మనకు అందిస్తున్నదంటే ఎవరైనా ప్రకృతి మాతను ఎవరైనా చూస్తున్నదా? ఆమెను ఎవరైనా గ్రహిస్తున్నదా? అందుకని ఇదివరదాకా ఇంతకు మునిపే నేను ఒక అర్ధ గంట సేపు నాకు ముందే మాట్లాడిపించిండు. అందుకని స్వరం సహకరించడం లేదు. దయచేసి అవని తల్లి కంటే అధికులెవరు లేరు, అఖిల జీవ కోట్ల కన్న తల్లి, హరిహర బ్రహ్మాది దేవతలకైనను అవని తల్లే కన్న తల్లి ఆయే. సకల జీవ కోట్ల జనని శాంతమూర్తి భూమాత నవరత్న గర్భనేత, జలమగ్ని వాయు సమ్మిళితమై భూమాత రవిచంద్ర తేజమున తిరుగుచుండి, నల్ల మేఘముల మెరుపు ఉరుముల ధ్వనుల జోరుగా జడివాన కురియజేసి, వాగులు వరదలు వడిగా ప్రవహించగా సెలయేళ్ళు నదులు ఉప్పొంగజేసి, రకరకముల వృక్ష తృణలతాది మధుర ఫల పుష్పధాన్యముల పంటలిచ్చి, అఖిల జీవ కోట్ల ప్రకృతి మాతయే కనిమోసి పెంచి పోషించుచుండే. ఇటువంటి భూతల్లి శరణ కమలములకు శిరమంచి నేను వందనము చేతు. ఇటువంటి భూతల్లి అఖిల జీవ కోట్ల ప్రకృతి మాతయే కనిమోసి పెంచి పోషించుచుండే. ఇటువంటి భూతల్లి శరణ కమలములకు శిరమంచి నేను వందనము చేతు. మురిజు తన ఒడిన మురిపాల తేలుచు ఆనందలోకాలగాంచుతుండు. ఆ భూతల్లి పరమ స్వాధ్యమణి వసుంధర. ఈ భూతల్లి సకల చరాచర సృష్టికి ఆధారభూతం. ఏది అడగడం లేం. గాలిదేవుడు అడిగాడు, ఏది కట్టు ట్యాక్స్ అని. అగ్నిదేవుడు అడిగాడు, ఏది కట్టు ట్యాక్స్ అని. జలదేవత అడగదు, ఏది కట్టు కిరాయని. భూదేవి అడగదు, ఏమి నాకు ఇస్తున్నామని. పంచమహాభూతాలే ఉచితంగా మనల జీవజాలాన్ని పెంచి పోషిస్తున్నాయంటే అది భగవత్ స్వరూపం. మనకందరికీ బ్రతకటానికి జీవ హక్కు అది. కాబట్టి ఇవాళ పాలకులు స్వార్థం వేరకపోయి ఇవాళ చదువు ఉన్నది కానీ సంస్కారం లేదు. చదువు ఉంటే చదువుకారం లేనప్పుడు, నీకు చదువు సంస్కారమే లేనప్పుడు చదువు ఉంటే లేకుంటే నాయన. కాబట్టి ప్రభుత్వాలు ఇలాంటి మన విశ్వనాథుల పుష్పగిరి లాంటి ప్రభుత్వం యొక్క తప్పు నడకలతో నడవల్ని ఆయన కవితా రూపంలో సంకలనం చేసి తప్పులు ఒక వ్యంగ్య భాషతోటి నొయ్యకుండా సూదిచ్చినట్టు అట్లా మాటలు రాసిందంటే ఆయన కవి ఎందుకు రాసిండు? కష్టపడి ఆయన ఎవరన్నా ఇస్తున్నాం, ఆయనకు పారితోషికం ఏం లేదు.
ఆయన హృదయమే అట్లాంటిది. కాబట్టి ఇట్లాంటి కవితా పుస్తకాలు చదివి దాన్ని అమల్లో పెట్టినాడే మనం సాధించుకోవలసిన ఫలితాన్ని సాధించుకుంటాం అనేది నేను మనవి చేసుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వాలు చక్కటి పాలన ప్రకృతి సకల సరాచర జీవకోటిని ఎట్లా కనిమోసి పెంచి పోషించుచున్నదో కన్న తల్లిదండ్రుల వలె ప్రజలను ప్రభుత్వం అయిన వాళ్ళు అట్లా చూడాలన్నదే ప్రభుత్వం యొక్క లక్ష్యము. అంటే లక్ష్యము అది విడిచిపెట్టేసి నీ స్వార్థం బాగా తేరకపోయి నేను బతికితే చాలు ఎవడెట్లా పడితే నాకేందంటే నువ్వు ఉంటేంది లేకుంటే ఎందుక నీకు ఓట్లేసేది, ఎందుక ఈ పాలన వ్యవస్థ, ఎందుక ఈ న్యాయ వ్యవస్థ. నువ్వు ఇలా కోర్టు ఆర్డర్నే ధిక్కరణ చేసి మా మేడిపల్లి, తాటిపర్తి, నానక నగర్, ఆ కురుమెద్ద, లంబాడి తండాలు దాదాపు ఈ గ్రామాలలో ఫార్మాసిటీ పూర్వ గవర్నమెంట్ వాళ్ళు ఫార్మాసిటీ పెడతా అంటే మేము వ్యతిరేకించి ఇచ్చిన ఇవ్వకున్న గవర్నమెంటు అసైన్మెంట్ భూములన్నీ తీసుకుంటుంది. ప్రజా అవసరం నిమిత్తం, మెజార్టీ ప్రజా అవసరం నిమిత్తమని అభివృద్ధి చేస్తామని వైద్య నగరం అని ఇక్కడ ముచ్చాట కాడ 2016 ప్రారంభం చేసి మా నెత్తిన కుంపడి పెట్టిన ఆయన దాదాపు అది ఇప్పుడు ఎంతగా పెరిగిందంటే ఆ పూర్వ గవర్నమెంట్ ఉండగానే 19,333 ఎకరాల భూసేకరణ చేయాలని టార్గెట్లో ఇప్పుడు దాదాపు 14,000 భూసేకరణ జరిగింది పూర్వ గవర్నమెంట్ ఉండగా. ఇక కొత్త గవర్నమెంట్ వచ్చినాక మాకు అన్ని పార్టీలలో ఒక ఏది ఈ టీఆర్ఎస్ వాళ్ళు తప్ప అన్ని పార్టీలలో మాకు మద్దతు చెప్పిన వాళ్ళు ఫార్మా కంపెనీలు పెడితే ఇక్కడ పాడు నీరు పోతుంది, గాలి పోతుంది, భూమి పోతుంది, జీవజాలం పోతుంది, పంటలు పోతుంది, పొలం పోతుంది, నీకు పొందేది ఇక్కడతారా నానే ఆ కంపెనీలు రానియకున్నట్టు అని చెప్పిన అన్ని పార్టీ కాంగ్రెస్ చెప్పింది, కమ్యూనిస్టు చెప్పింది, ఇక్కడ బీజేపీ వాళ్ళు వచ్చి చెప్పిండ్రు. ఇవన్నీ చెప్పినాక మేము అప్పుడు నమ్మి వాస్తవమే అంటాను చెప్పి మేము కమిటీ ద్వారా వేసుకొని ఫార్మా వద్దని మేము లొల్లి పెట్టుకుంటే 8 ఏళ్ళ కాలం గడిచిపోతున్నది. అయినా ఈ గవర్నమెంట్ పోవాలి అని టీఆర్ఎస్ వాళ్ళను మేము శాపనార్థాలతోటి పాటల ద్వారా మాటల ద్వారా సంఘం మీటింగ్లు పెట్టి చెప్పినాం. కాలక్రమేణా వాళ్ళు చేసిన కర్మ వాళ్ళనే ముంచేసింది, అది పాతాళాన్ని పడిపోయింది. ఇప్పుడు గవర్నమెంట్ ఏది కాంగ్రెస్ కన్న తల్లి వంటిదని మాకు అన్ని విధాల సేదోడు వాదోడుగా ఉండి మాకు సహకరించి మా వ్యవసాయ భూములని కాపాడతారని, మా వ్యవసాయాభివృద్ధికి సహకరిస్తారని మేము నమ్ముకొని వాళ్లకు మేము ప్రచారం చేసి ఓట్లేసి ఇలా అధికారంలోకి వచ్చిండ్రు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో వచ్చినాక మేము సంకలు కొద్ది కొబ్బరికాయలు కొట్టినాం దేవుళ్ళకు. ఇలా మా పార్టీ గెలిచిందని సంకలు కొట్టి పాలాభిషేకం చేసాం. ఇదే యాచారం మండలంలో కోదండరెడ్డి ప్రస్తుతానికి ఇప్పుడు తెలంగాణ రైతు కమిషన్ చైర్మన్గా ఉన్నాడు ఆయన కోదండరెడ్డి గారు. ఆయన మాకు మా వ్యతిరేక కమిటీకి కన్వీనర్ ఆయనే మాకు. తర్వాత మేము లోకల్గా ఉన్నాం. ఆయన ఏర్పాటు చేసిన ఈ కమిటీ ఇప్పుడు కొనసాగుతున్నది. దానికి ఇప్పుడు ప్రస్తుతం కౌల సరస్వతి గారు తర్వాత నన్ను పెట్టుకుని ఆ కమిటీ నడుపుకుంటున్నాం. ఇది ఇట్లుండగా ఆ పూర్వ గవర్నమెంట్ తప్పు చేస్తే వీళ్ళు తప్పునరా వీళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు వాడు ఫార్మాసిటీ ఆనాడు మా వెంబడి పాదయాత్రలో పాల్గొన్నారు, డాక్టర్లు నడిపినరు, పోలీసు వాళ్ళు పిరంగులు ప్రయోగిస్తే మేమే ముందు నిలుస్తామన్నారు. ఏది మల్రెడ్డి రంగారెడ్డి అదే మాట అన్నాడు. అప్పుడు ఎంపీగా ఉన్న సోంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన అదే మాట అన్నాడు. సీతక్క అన్నది, బట్టి విక్రమార్క గారు అన్నారు. అందరూ కూడా మాకు మద్దతు చెప్పి ఇలా పొజిషన్లోకి వచ్చినాక నిన్నటిదే పోయింది. ఇలా కొత్తగా ఇలా ఫార్మాసిటీ కాదు పూచర్ సిటీ అనే పేరుతోటి తీసుకొచ్చి రూపాం. ఈ పూచర్ సిటీ విధానం లోపల 56 పంచాయతీ గ్రామాలను కలుపుతాం. ఇది పెద్ద నగరం, హైదరాబాద్లో జనం ఊటగైంది, దొడ్డి ఇరకడం అయిపోయింది. కాబట్టి అక్కడ ఈ మంది అంతా తీసుకుపోయి ఇక్కడింత పెడతా కులాసగా తిరుగుతా గాలి మంచిగా పడుతుంది అనే రీతిలో ఇవాళ ఉన్న వ్యవసాయ భూములన్నీ చెడగొట్టి అక్కడున్న అడవులన్నీ పాడు చేసి అక్కడున్న గొర్రె మేకలు గేదెలు
గేదెలు, ఆవులు, ఇతరతర జంతుజాలాలకన్నీ కూడా ప్రాణానికి హానిగా జరిగే విధంగా అక్కడ పట్టణాలు కడతాం. ఒక రోడ్ అంట 333 ఫీట్లు అంటే ఎంత ఎలుపు రావాలన్న రోడ్డుగా అడ్డగోలుగా భూములు రాక్కోవడం, పోలీసులు పెట్టడం, ధర్నాలు చేసిన వాళ్ళని కేసులు పెట్టడం, రిమాండ్లు పంపడం. ఇది ఆ పరిపాలన అంటే ఇదే నా పరిపాలన? ఇళ్ళకే నా ఓట్లేసి ఎందుకే నీకు ఓట్లు? ఎందుకే నా ఓట్లేసేది? ఇవాళ ప్రజలు కడుతున్న పన్ను ఇవాళ లక్షల జీతాలు తీసుకొని తింటున్నారయ్యా. ఇలా మన ప్రజలు కడుతున్నాం. సారా తాగుతున్నారు బాగా ఇంత మట్టుకు తాగుతున్నారు సారా. ఆ సారా బాటలు ఎంతో మీకు తెలుసు, లోకానికి అంతా తెలుసు. బాగా బానిసలు చేసి మన ప్రజలందరినీ కూడా పిచ్చులను చేసింది. నిజంగా అంటున్న కోపం వస్తే కొట్టండి, నేను పట్టగారు. ఎందుకంటే తాగుడు రాపిండు సీసలకే తాగుతారు. తాగి ఎవరు పెద్ద అవుతున్నాడు? అక్కడ మద్యం షాపు పెట్టిన కంపెనీ వాళ్ళు పెద్ద అవుతారు. మీరు వీడేమవుతాడు? చేసిన కష్టం అంటే దీన్ని పెట్టి సలాం పెట్టి ఇంటికి పోతే నిరుపదొకటి లంచే నీ నిరుపదొకటి పెడతాడు. పెండాన్ని కొట్టుడు మీద మింగళం పోషకాలు పెట్టుడు. ఏది అభివృద్ధి అంటే ఇదేనా? ఇలా ప్రజలంతా కూడా తాగుడుకు నీ నరస పథకాలు పెట్టి బానిసలు చేసి ఒక కోళ్ళ ఫారంలో కోళ్ళు లేక తయారు చేసి ఇంత బస్తదాన తీసుకపో బాకెట్ నీళ్ళు పెట్ట కుక్కు అని వెంబడిస్తున్నాడు. ప్రజలు చేసినాక ప్రజలు ఏమైంది? ఇలా దమాక్ మొత్తం బ్లాక్ అయిపోయింది. దమాక్ పనిచేయడం లేదు. ఇలా సెల్ ఫోన్లు వచ్చినాయి, టచ్ ఫోన్లు. ఆ కంపెనీలో బాగుపడుతాం. నెలకు నేను కరెంటు బిల్లు కట్టే 300 వేస్తాను ఈ ఫోన్లో. అందరూ చూసి నేను ఏం చేయాలి? కరెంటు బిల్లు కట్టినట్టే. ఎవరు పెద్ద ఎత్తున్నాడు? ఈ కంపెనీలో పెద్ద ఎత్తున్నాడు. ఇక చిన్న పేర్లలో కూడా ఆడుకుంటే యాదబొమ్మ అంటే చిన్న పేరు ఇది చూసుకుంటారు. ఆ పని మీద గ్యాస్ లేదు, శరీరం మీద సోయి లేదు. వాడు నిద్రపోతాడా, వాడు తింటాడా ఎప్పుడు, పంటడా ఎప్పుడు, వాడికి అదే చింత. చదువు లేదు, చదువు లేదు. కలం బట్టి ఆనాడు లెక్కలు రాశారు. రాయమని చూద్దాం ఇలా కలం బట్టి లెక్కలు. ఒక్కడిని కూడా లెక్క ఏడాది కొట్టాడు అంతే. ఒక్కడు పోయినట్టే పీకినట్టు లెక్క అంత. ఇలా చదువు సంస్కారం గట్లా పెరిగిందండి. కాబట్టి ఇవాళ ప్రతి ఒక్కరు ఈనాడు మన భారతదేశం, మన తెలంగాణ కాదు మన భారతదేశం లోపల 140 కోట్లలో దాదాపు నేను అనుకుంటా 100 కోట్ల దాకా యువకులే ఉండరు, స్త్రీ పురుషులు కాదు. 100 కోట్ల దాకా వీళ్ళే ఉండరు. అన్ని కుల మత వర్గాలకు అతీతంగా వీళ్ళంతా ఏం చేస్తున్నారు? చదువుకుంటున్నాం. నా పిల్లగాడు చదవాలి, మంచి ఇంజనీర్ కావాలి, మంచి డాక్టర్ కావాలి, మంచి కలెక్టర్ కావాలి, మంచి ఉద్యోగం దొరకాలి. తల్లిదండ్రులు వాళ్ళు పంపుతారు కన్న కష్టం నుంచి వాళ్ళు. వీళ్ళు ఏం చేస్తున్నారు? చదువుతున్నారు. ఏం చదువుతున్నారో వాళ్ళకి ఏరుకాపు సెల్ ఫోన్లు చదువుతారు. పొద్దున్న లేస్తారు. పాస్ అంటే ఇక దొంగ మార్కులు పెట్టి పాసులు అవుతారు. కొలువులు అంటే ఎవడు ఇవ్వాలి? కొలువులు ఆశించి చదువులు అందరూ చదివి కష్టంలో కోరుక నుంచుకోండి. కొలువులు కరువై బ్రతికంతా కరువై ఏం చేస్తావు? తర్వాత ఇక అడగాడు దొరకాలి, దాడు కాయాలి. ఏడంగా వస్తుందో కుందేలాడు ఒలగట్టాలి. ఒలగడితే ఇక ఎవడో వస్తే వాడిని కాలు చేతులు నరకాలి, వాడిని ఉండే గుంజుకొని పోవాలి. వీడియో చెప్పానే చదువుకున్నాడు కష్టం చేత కాదు, ఎండకెండ చేత కాదు, వానకి రవ్వ చేత కాదు, చలికి ఉనక చేత కాదు, ఒళ్ళోంచి కష్టం చేత కాదు. మరి ఎట్లా బతవాను? ఎవరిని కొనియాలి? నీ చదువు కొనుక్కు కొరకు కాదు, నీ వ్యక్తిత్వాన్ని పెంచడానికి, నీ బ్రతుకులు నీ కాళ్ళని నిలబెట్టడానికి చదివే తప్ప ఒకరి బాధ్యత బతికేదానికి కాదు చదువు. ఒక్కరి బాధ్యత ఒక్కరి బాధ్యత బతికేదానికి చదువు కాదు. ఎవరికి కావాలి? నీ పొడి ఉద్యోగాలు, ఎవరికి కావాలి? నీ కొలువులు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శుద్ధమైన ఆహారము, శుద్ధమైన గాలి, శుద్ధమైన నీరు, శుద్ధమైన వ్యవహారం, శుద్ధమైన చదువు, శుద్ధమైన బుద్ధి, శుద్ధమైన నడవ, స్వకీయ కర్మ చేతనే ప్రతి ఒక్కరు ఇట్లా పట్టుకోండి. ప్రతి ఒక్కరు ఈ ప్రయత్నంలో ఈ ప్రయత్నం దిగ్విజయం చేస్తే తప్పకుండా తెలంగాణే కాదు మన భారతదేశం మొత్తం కూడా పరిణతి చెందుతుంది అనేది గంటాపతంగా చెప్పక తప్పడం నేను. కాబట్టి ఈనాడు వచ్చిన ఎటువంటి తక్కువ మంది వచ్చినా మేధా ఉన్న వాళ్ళే వచ్చారు, మేధా ఉన్న వాళ్ళు వచ్చారు. ఈ మేధా ఉన్న వాళ్ళు ఈ మంది అయినా ఒకరొకరు 10 మందికి చెప్పాలి. అంతా వాట్సాప్ పెట్టాలి, ఫోన్లలో పెట్టండి, చెప్పండి, సంస్కరించుకోండి, బ్రతకనివ్వండి. పాలకులు చెప్తున్న ఇదే గంటాపతంగా
గవర్నమెంట్ అనేది ప్రజలకు తల్లి తండ్రి ప్రకృతి జీవజాలానికి ఎట్లా సహాయపడుతుందో అట్లా సహాయపడండి. ఇలా 600 మండలాల పైచిలకు మన తెలంగాణలో ఒక్కొక్క మండలంలో 15 గ్రామాలకు తక్కువే ఉన్నవి. ఆయా గ్రామాల ప్రజలు వాళ్ళ ఇల్లు, వాళ్ళ ఉన్నతి, వాళ్ళ ఆస్తులు, వాళ్ళ పాస్తులు, వాళ్ళ విద్యా వినయము, వాళ్ళ ఉద్యోగం అన్నీ వాళ్ళే సుధరించుకోవాలని నేను ఆర్థికంగా నీకు చేయితే నువ్వు సాయం చేయవయ్యా, మళ్ళీ వసూలు చేసుకో. అది అభివృద్ధి అంటారు. స్వయం కృషి మీద, స్వయం వ్యక్తిత్వం మీద వాళ్ళు అభివృద్ధి చెందితేనే నిజమైన అభివృద్ధి. నీ బాంకరీకం ఉండ ఆస్తులు గుంజుకుంటావు, ఉండ భూములు గుంజుకుంటావు. అపనన్న విదేశీ కంపెనీ, ఆ పనికిరాని కంపెనీలు, ఆ చెత్త కంపెనీలకు, వాళ్ళ దేశంలో పనికిరాని కంపెనీలు అక్కడ వాళ్ళ దగ్గర పోయి ఇక్కడ తీసుకొచ్చి మన తెలంగాణ కంపెనీల మయం చేసి నాశనం చేసి భూతల్లినంత మొత్తం ఉడిసితుల్యం చేసి జీవజాలం లేకుండా చేసినందుకు ముంజాత ఉనగాళ్ళు పడతాయి, చేనులను నష్టం చేసి తర్వాత ఇక అరిగిపోతావు, నువ్వు కూడా ఉండవు. ఇది ఖాయం. కాబట్టి నాకు సమయం ఇచ్చినందుకు పెద్దలకు, ఈ వేదికను అలంకరించిన అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. పెద్దలు చాలా అనుభవపూర్వకంగా, చాలా ఆవేదన భరితంగా, స్వయంగా బాధిత రైతు కాబట్టి ఆ ఫార్మాసిటీలో ఫార్మర్లకు దిక్కులేని పరిస్థితి కల్పించిన తీరుని, తర్వాత ఫ్యూచర్ సీట్లో ఫ్యూచర్ లేకుండా చేస్తున్న పరిస్థితిని, పాలకుడు ఏ పాలకుడైనా పాపాలకుడైన విధంగా చాలా ఆవేదన భరితంగా ఆలోచన మన రేకెత్తించడం చాలా బాగా మాట్లాడారు పెద్దలు. నారాయణ దాస్ గారు ధన్యవాదాలు. ఇప్పుడు మన మిత్రులు ఇంద్రపాల శ్రీనివాస్ గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి. ఇటు సమాజానికి అటు సాహిత్యానికి 2 చేతుల వైద్యం చేస్తున్న అంబడి సురేందర్ రాజు. ఆయన మా పరిభాషలో చెప్పాలంటే చీవి, అంటే తెలుగులో చివరి విమర్శకుడు అనమాట. ఈ తెలుగు సాహిత్యంలో సాహిత్యాన్ని బొందబెట్టడమే కాదు, విమర్శను కూడా సమూలంగా బొందబెట్టినారు. ఆయన మనకు చివరి విమర్శకుడిగా మన కళ్ళ ముందు కనబడుతున్న ఒకే ఒక వీరుడు, యోధుడు మన సురేందర్ రాజు. వేదికను అలంకరించిన పెద్దలకు, సాహితీవేత్తలకు, నాకు ఈ అవకాశం ఇచ్చిన పుష్పగిరికి మరియు సభకు ఇచ్చేసిన సాహితీ శ్రేయోభిలాషులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు. నేను పెద్ద వక్తని కాదు, రాయమంటే 10 పేజీలు ఇస్తే ఇంకో 10 పేజీలు ఇవ్వవా అంట. నాకు రాయడం అంత సులువు, మాట్లాడడం అంత కష్టం. అయినా కూడా ఈ ఎల్బీ స్టేడియం ముందు నుంచి నడుచుకుంటూ పోతుంటే పుష్పగిరి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి 2 మాటలు మాట్లాడమని ఏదో మాట్లాడే ప్రయత్నం చేస్తా. నా పేరు ఇంద్రపాల శ్రీనివాస్. నేను ఎక్కువగా వినిపిస్తుంటా అక్కడక్కడ. నేను దాదాపు ఇక్కడ ఒక 2 మాత్రం తెలుసుంటా, కింద కూర్చున్న వాళ్ళు. ఆ చివరాకర్ ఉన్న నాయుడు అన్నకు, ఇక్కడ రాజబాబుకు, 2 తెలిసి ఉంటాయి ఇక్కడ. అయితే ఇప్పుడు సమయం సందర్భం పుష్పగిరి రాసిన ఈ అద్భుతమైన కవిత్వం గురించి నేను పుస్తకం జోలికి పోకుండా నాకు పుష్పగిరి గురించి తెలిసిన 2 వాక్యాలు చెప్పే ప్రయత్నం చేస్తా. మహాకవి కాళోజీ అన్నాడు, పెట్టుకున్న టోపీ కాదు పెట్టిన టోపీని చూడు అని. ఈ ఫార్మాసిటీ పేరుతో, HCU భూముల అభివృద్ధి పేరుతో, నరికివేతతో ప్రజల నెత్తిన మన రాజ్యం, మన పాలకులు పెడుతున్న టోపీ గురించి అద్భుతంగా చిత్రించిన మన మధ్యలో ఉన్న మన కవి పుష్పగిరి. అయితే ఇప్పుడు ఏ మగుడు దిక్కు లేనప్పుడు అక్క మగుడే దిక్కు అన్నట్టు, వాడు పోతే వీడు, వీడు పోతే వాడు, అందరూ బీజేపీ బినామీలే. కాబట్టి రాజకీయ పరంగా పెద్దగా మన అరణ్య రోదన ఎంత మొత్తుకున్నా కూడా లాభం లేదు. ఇక్కడ మనం ఆలోచించి భవిష్యత్ తరాల గురించి ఆలోచించే వ్యక్తులైతే ఈ బానిస వ్యవస్థ నశించి సాహిత్యంలో కానీ సమాజంలో కానీ పదవులకు ఆశపడి, అవార్డులకు ఆశపడి, ఒకరికి తొత్తులుగా మారి, బానిసలుగా మారి, భజన మండలి సభ్యులుగా మారుతున్న ఈ వ్యవస్థలో ఇలాంటి పుష్పగిరి లాంటి వ్యక్తులు చాలా అరుదుగా కనబడుతుంటారు. అలాంటి వాళ్ళని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అయితే ఇప్పుడు మాది ఇంద్రపాల నగరం, రామన్నపేట మండలం, మాది కూడా నల్గొండే. పంతంగి, వెలుగునేడు, రామన్నపేట, మా ఊరు కూడా పోతుంది త్వరలో. నేనంత బాధపడాలని తెలియదు. మాది విష్ణుకుండిలో రాజధాని ఉంది. అందుకే నేను ఇంద్రపాల శ్రీనివాస్. నా ఇంటి పేరు ఇంద్రపాల కాదు, ఎరసాని శ్రీనివాస్. నేను విష్ణుకుండిలో రాజధాని ఇంద్రపాల నగరం. అంటే అలాంటి గ్రూప్ 1 సిలబస్లో మా ఊరు ఉంటుంది సబ్జెక్టు. అలాంటి చారిత్రక నగరం కూడా ఎంతో సాంస్కృతిక నేపథ్యం ఉన్న కట్టడాలు,
కూడా ఈ కార్పొరేట్ వ్యవస్థలో భాగమై ధ్వంసమైపోతున్నాయి. హెచ్సిఏ కాదు, పెద్ద పెద్ద మహానగరాలు, ప్రజల పాడి పంటలకు సారవంతమైన నేలలు కూడా ఈరోజు ధ్వంసం అయిపోతున్నాయి. ఏ ప్రభుత్వం ఉన్నా ఇదే దుస్థితి. ఇక భాష అంటారా, చట్టసభలో కాదు. ఇప్పుడు చరిత్ర ఏంటంటే, ఉద్యమం జరిగేటప్పుడు, ఉస్మానియా తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు విశ్వవిద్యాలయాల్లో ఆడపిల్లల్ని చున్నీళ్ళు బట్టి లాగి కొట్టిన చరిత్ర మనది. ఇప్పుడు ఏంటి బట్టలిప్పి కొడతాం, పిల్లల మీద దంతం అనేది కూడా దానికంటే హీనమైనది ఏం కాదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే రాజకీయ వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయినప్పుడు ఈ మాటలు మనం పెద్దగా అంతకంటే దిగజారిపోవడం అనేది కామనే. ఇది మన రోజు ఏంటంటే అలవాటు అయిపోతుంటాయి. ఇప్పుడు మనకు అత్యాచారాలు కూడా నిత్యాచారాలు అన్నట్టు రోజు కూడా జరిగినప్పుడు మనం బాధపడ్డాం. ఇప్పుడు కామన్ అయిపోయినాయి అత్యాచారాలు కూడా. ఏమైనా మనం కన్నీళ్ళు పెట్టుకోవాలి సోషల్ మీడియాలో, పొద్దున పేపర్ చూసి ఏడవాలి, అయ్యో వాళ్ళ బిడ్డ కిట్ అయింది, వీళ్ళ బిడ్డ కిట్ అయిందని. తప్ప మనం ఏం చేయలేం, ధిక్కరించలేం. అలాంటి ధిక్కరించే వాళ్ళు కవులు. అలాంటి కవులు ఒక సూఫీ కావచ్చు, ఒక పుష్పగిరి కావచ్చు, వీళ్ళని కాపాడుకోవాలి ఈ వ్యవస్థ. ఇక మా ఊరు ఇంద్రపాల్ నగరం, అక్కడ జైపాల్ రెడ్డి మాకు ఎంపీగా ఉండేవాడు. ఆయన ఏమన్నాడంటే ఒక సభలో, నేను అప్పుడు 2వ 3వ చదువుతున్నా, చిన్నగా ఉండేవాడిని చాలా. చంద్రబాబు నాయుడు అప్పుడు ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడును ఉద్దేశిస్తూ, బాబు బెల్లం లేకుండానే బూరెలు చేస్తాడు అన్నాడు ఆయన. ఇప్పుడు ఆయన శిష్యులు కూడా బెల్లం లేకుండా బూరెలు చేస్తూ ప్రజలెత్తిన టోపీలు పెడుతుండ్రు. ఇది మనం గమనించాల్సింది. ఇక పోతే కవిత్వం జోలికి వస్తే, కవిత్వం ఎప్పుడు అమ్మ చేతి గోరుముద్దలాగా కడుపు నింపి కమ్మగా ఉండొద్దు. నాన్న చేతి చెంపదెబ్బలాగా కోపం వచ్చే విధంగా ఉండాలి, బుర్ర నింపే విధంగా ఉండాలి, మేల్కొల్పే విధంగా ఉండాలి, కడుపు నింపి పండబెట్టే విధంగా ఉండొద్దు. ఇప్పుడు బానిస కవులు, బానిస వ్యవస్థకు, భజన మండలికి, అవార్డులకు, పదవులకు అమ్ముడుపోయి రాస్తున్న రాతలన్నీ కూడా చెక్క భజన రాతలు. ఈ చెక్క భజన రాతలు మానుకొని ప్రజల్ని చైతన్యవంతం చేసే రాతల దిశగా ఒక అడుగు ముందుకేసిన వ్యక్తి పుష్పగిరి. అయితే కవిత్వం చలమంటాడు ఒక మాట. తనకు, కవికి, సమాజానికి సామరస్యం కుదిరేదాకా కవి చేసే అంతర్బాహిర్ యుద్ధారావమే కవిత్వం అని. అలాంటి యుద్ధారావమే ఈ పుస్తకం. ఇంతకు మించి ఇక నాకు చెప్పడానికి వస్తలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. మిత్రుడు ఇంద్రపాల శ్రీనివాస్, ధన్యవాదాలు. మన శ్రీనివాస్ని గుంజుకొచ్చి మాట్లాడు అని మన పుష్పగిరి అన్నట్టుగా నేను ఒక విందామని వచ్చాను. నన్ను కూడా ఇట్లా ఆపద్ధర్మ అధ్యక్షత వహించాల్సిందిగా కోరాడు మన పుష్పగిరి. నా పేరు నీలం వెంకన్న, సాక్షి జర్నలిస్ట్ నేను. థ్యాంక్ యూ. ఇప్పుడు మోహన్ బైరాగి మిత్రుడు మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి. వేదిక మీద ఉన్నటువంటి అంబటి సురేంద్రరాజన్న, వెంకన్న, అలాగే నారాయణ దాస్ గారు, మా రాచకొండ రమేష్, మా సింగరేణి సూఫీ, ఇంద్రపాల శ్రీనివాస్, అందరికి కూడా నమస్కారం. అలాగే నేను లేట్గా వచ్చినందుకు క్షమించమని కోరుతూ, ఒక उर्दू कहावत है हैदराबाद में, आपके ऊपर भी फूल बरस रहे, हमारे ऊपर भी फूल बरस रहे, आपके ऊपर भी फूल बरस रहे, हमारे ऊपर भी फूल बरस रहे, सिर्फ फर्क इतना है आप डोली में है, हम डोली पे है. మీ మీద పులవర్షం కురుస్తున్నది, మా మీద పులవర్షం కురుస్తున్నది, మీ మీద పులవర్షం కురుస్తున్నది, మా మీద పులవర్షం కురుస్తున్నది. ఉన్న తేడాల్లా మీరు పల్లకిలో ఉన్నారు, మేము పాడ మీద ఉన్నాం. ఇది దాని అర్థం. ఈ 11 సంవత్సరాల తెలంగాణలో పరిస్థితి పాలకులకు ప్రజలకు మధ్య ఉన్నటువంటి ఆ దుస్థితి అది. మిత్రులారా, తమ్ముడు పుష్పగిరి చాలా కాలం క్రితమే, దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి పరిచయం. అలా పరిచయం అయిన దాంట్లో కూడా, పరిచయం చేసిన దాంట్లో కూడా మన మిత్రులు చాలామంది ఇక్కడ ఉన్నారు, మా జర్నలిస్ట్ చారి, మిగతా మిత్రులు అందరూ కూడా. అయితే వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. నేను ఎక్కువ టైం నేను ఈ సభకు రావడానికి ముందు కూడా ఒక మిత్రుడు అడిగాడు, ఏందన్నా ఇన్ని రోజులు ఏంది ఇప్పుడు ఎందుకు రాసిండినా, సంవత్సరానికి అంత వ్యతిరేకతనా, అంతకుముందు ఏం మాట్లాడలేదు అని కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయి. మాట్లాడినా లేదా ఆయనకు తెలుసు, ప్రపంచానికి తెలుసు, సెకండరీ.
అంటే ఇప్పుడు సమాజంలో ఇంతమంది మిత్రులు కూడా అన్నట్టు శ్రీనివాస్ కూడా ఒక కామెంట్ చేసిండు కదా, తెలంగాణ ఉద్యమం అంటే భౌగోళిక సాధన తర్వాత అమ్ముడు పోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు చాలామంది అమ్ముడు పోయారు. పాలకులకు అమ్ముడు పోవడానికి సిద్ధంగా లేని ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు అయినాయి. ఎంతవరకు కేసులు అంటే దేశద్రోహ కేసులు, ఊపా కేసులు లాంటివి కూడా. దాని గురించి ఎవరు మాట్లాడలేదు. ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళతో సహా అప్పుడు కూడా ఎవరు మాట్లాడలేదు. అప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నవాళ్ళు. ఎందుకు వచ్చింది ఈ స్థితి? ఇది మనం బెయిల్ చేసుకోవాలి, మనం ఒకసారి సమాలోచన చేసుకోవాలి. రాజ్యాధికారం అనుకుంటూ పాలకులు మారుతున్నారు కానీ సీట్లలో మనుషులు మారుతున్నారు కానీ పాలసీలు ఏమైనా మారినాయా? ఆ పాలసీలు మారకుండా, ఆ పాలసీలను ప్రశ్నించకుండా కవిగా ఉంటే సస్తుంది ఈ తెలంగాణలో. దానికి ముందల వెనుక తోకలు పెట్టుకొని వాడెవడో సత్కరించిండు, వీడెవడో సత్కరించిండు. రాజ్యాన్ని ప్రశ్నించే లక్షణం ఉంది కదా తెలంగాణ నేల మీద. తను నమ్ముకున్న ఒక సిద్ధాంతాన్ని కావచ్చు, తను నమ్ముకున్న దేవుణ్ణి కావచ్చు, తను రాసిన రాతలో ఆ దేవుడిని తప్ప రాజుకు రాజ్యానికి నేను సమర్పించానని చెప్పేసి అవసరం అనుకుంటే హలం పట్టుకొని వ్యవసాయం చేసుకొని బతుకుతున్న చరిత్ర కదా మనది. చేసినంతకాలం సాకిరీ చేసి చివరికి తన పరిస్థితుల్లో తనకి ఎవరు తను నమ్ముకున్న దేవుడు సహకరించకపోతే యవనబ్బ సోమరాన్ని ప్రశ్నించిన చరిత్ర కదా ఇక్కడ కవులు కళాకారులు. అది మరిచిపోయి 10 సంవత్సరాలు ఎవరు ఉంటాడు, ఇంకో 11వ సంవత్సరం ఇంకోటి వస్తాడు. వాటి గురించి భజన చేసే సంఘాలు వస్తాయి. ఈ భజన మండలను మనం అవి కంట్రోల్ చేస్తూనే మనం ప్రజల పక్షం వహించకపోతే మనం ఈ తెలంగాణ సాధనలో నేనైతే అనుకోలేదు తెలంగాణ నా కళ్ళలో చూస్తాను. విప్లవం వస్తాను కూడా అనుకుంటున్నాను, వస్తుందో రాదు తెలియదు. సెకండరీ నా కళ్ళ ముందు తెలంగాణ వచ్చింది. కానీ ఇంత చేసి ఇంత జరుగుతుంటే మాట్లాడకపోవడం అనేది చాలా దుర్మార్గం ఎవరైనా. ఎందుకంటే ఆయన నారాయణ దాస్ గారు చెప్పినప్పుడు ఆ క్రమంలో నేను అక్కడ తిరిగిన ఫార్మసిటీ అంశంలో. అలాగే తెలంగాణ వచ్చిన తర్వాత అదే కాన్స్టిట్యున్సీ, ఆయన కాన్స్టిట్యున్సీ కొడంగల్లో లగచర్లలో నేను పనిచేసిన. వాళ్ళు నమ్మే ఓట్లు వేసిన వాళ్ళు కూడా నాశనం చేసిన పరిస్థితి. ఈ పాలసీలు లేవు, ప్రజల పట్ల నిబద్ధత లేదు. అది గొడవకు ఎవరు రెచ్చగొట్టిందని కూడా వాళ్ళకి ఇప్పుడు చెప్పకుండా వాళ్ళని ముద్దాయిలుగా చేసి వాళ్ళు ఇప్పటికీ వాళ్ళు దేశాలు పట్టుకుని అంటే దుబాయ్ ఏం పోలేదు. బొంబాయిలో చాలా మంది బాధితులు ఉన్నారు అక్కడ. కేసులు ఇంకా రాకుండా లగచర్లో మీరు బోలేదు సార్ ఎవరన్నా. దిలావర్పూర్ దాని గురించి ఎవరు మాట్లాడతారు? ప్రజల సమస్యలు మాట్లాడకుండా మనం ప్రజా కవులు కళాకారులను అనుకోవడం చెప్పుకోవడం చాలా దుర్మార్గం. ఈ అంశంలో ఈ సందర్భంగా రాజ్యాన్ని ప్రశ్నించడంలో ఎటువంటి మోమాటం లేకుండా ముందుకు పోవడంలో ఒక అడుగేసినటువంటి మన తమ్ముడు పుష్పగిరికి అభినందనలు. ఒక 2 అంశాలు నేను చెప్పి దీంట్లో ముగిస్తాను. అంటే ఒక భాష మనం మాట్లాడేదే అని అంతకుముందు ఒక ఆయన అట్లా చేసిండు, అంతకుముందు 15 ఉన్నానికి అట్లా చేసిండు, ఇప్పుడు ఈయన వచ్చి కూడా అది చేస్తుండు. 8వ దాంట్లో బట్టలు తీసి నడి బజార్లో కొడితే, పిల్లలు వదిలేటట్టు కొడితే, ఒకరినొకరిని పండబెట్టి తొక్కి పేగులు మేలేసుకొని ఊరేగుతా, నా కొడకల్లారా తోడకలు తీస్తా, బట్టలు ఇప్పించి రోడ్లపై తిప్పిస్తా. ఇది ముఖ్యమంత్రి కలలు అంటున్న బ్రాండ్ యంగ్ ఇండియా ప్రాదేశిక సూత్రాలు. వీళ్ళు జర్నలిస్టుల గురించి మాట్లాడతారు, గొట్టంగాళ్ళు భాష గురించి జర్నలిస్టులను నేర్పిస్తారు. వీళ్ళు అసెంబ్లీలో ఈ మాటలు మాట్లాడతారు. ఇది మన రాజకీయ పరిస్థితి, ముఖ చిత్రం. రెండోది, రణభూమిలో రాబందులో నీళ్తాయి చివరాకలను. తిరగబడడం తెలిసిన నీళ్లకు పురిటి నొప్పులు కొత్తేమీ కాదు. తిరగబడడం తెలిసిన నీళ్లకు పురిటి నొప్పులు కొత్తేమీ కాదు. రామన్నపేటో, దిలావర్పూరో, లగచెర్లో, ఎస్సీయూను ఇంకోటో ఊపిరి పోసుకుంటూనే ఉంటాయి. ఇంకోటో ఊపిరి పోసుకుంటూనే ఉంటాయి. గుమ్మడి విఠలరావు అలియాస్ గద్దర్ అన్నట్టు
ఎంతవరకు దాకా దోపిడీ ఉంటుందో అంతవరకు దాకా తిరుగుబాటు ఉంటుంది. మత్తు ఎక్కినంత తొందరగా దిగదు. మత్తు ఎక్కినంత తొందరగా దిగదు. లేబర్ రూమ్ నిండా చెందిన నెత్తులు దోసిలితో ఎత్తుకోలేని చోట, తొండలు గుడ్లు పెట్టని చోట గబ్బిలాలు బాగోతాలు. తొండలు గుడ్లు పెట్టని చోట గబ్బిలాల బాగోతాలు. దొంగలకు సబ్బులు మోసిన చేతులకు తాళాలు ఇచ్చి తలలు పట్టుకుంటున్నప్పుడు, దొంగలకు సబ్బులు మోసిన చేతులకు తాళాలు ఇచ్చి తలలు పట్టుకున్నప్పుడు, నిప్పుల కుంపటి నెత్తికెత్తుకున్నప్పుడు దించుకోవడము తెలియాలి. నిప్పుల కుంపటి నెత్తికెత్తుకున్నప్పుడు దించుకోవడము తెలియాలి. అగ్గిగుండాల మీదనో దింపుడు కళ్ళాల మీదనో, అగ్గిగుండాల మీదనో దింపుడు కళ్ళాల మీదనో. ఈ అలాగే ఒక లాస్ట్ చెప్పేసి ముగిస్తాను. 16 నెలల కాలాన్ని మమాని పెంచిన తతంగం మీద యాష్టకొచ్చి దున్నపోతుల మీద కురిపించిన రౌతుల వానే ఈ రేవణాలు. దున్నపోతుల మీద కురిపించిన రౌతుల వానే ఈ రేవణాలు. ఇది రిలీజ్ చేసినటువంటి తమ్మునికి మరొక్కసారి అభినందనలు తెలియజేస్తూ, రేవణాలే కాదు వనాల మీద రాయాలి. నువ్వు వనాల్లో ఉన్న జనాల మీద రాయాలి. ఆ వనాలు జనాలను దుర్మార్గంగా, అత్యంత పాశవికంగా ఒక ముద్ద వేసి చంపుతున్నటువంటి అంశాల మీద కూడా రాయాలి. ఇక వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు కూడా అది దృష్టిలో పెట్టుకొని కర్రగుట్టల గురించి రాయాలి, మిత్రుల గురించి, మన ఆదివాసుల గురించి రాయాలి. మరొక్కసారి ఆ వైపు కూడా ఆలోచించి తన సాహిత్యాన్ని కంటిన్యూ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. కవి ఎట్లుండాలి, కవిత్వం ఎట్లుండాలి, ఇప్పుడు పాలకులు ఎట్లా ఉన్నారు, పాలకుల తీరు ఎలా ఉంది, ఎట్లా ఉండాలి అనే అంశాల మీద మన మోహన్ బైరాగ్ గారు చాలా బాగా మాట్లాడారు. ఇందులో కవిత్వంలో ఎంత పదునుంది, ఎంత సూటిగా, ఎంత ఎక్కువ పెట్టినట్టుగా మాట్లాడాడు అనే విషయాన్ని చెప్పిన మిత్రుడు బైరాగ్ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు చివరి పలుకులు, అవే కవి పలుకులు, మన కథానాయకుడు పుష్పగిరి గారు మాట్లాడాల్సింది. క్రమంలో మనమంతా కూడా ఇందాక మా బైరాగ్ అన్న చెప్పినట్టుగా వాస్తవానికి తెలంగాణ మూమెంట్లో కూడా బైరాగ్ అన్న, మా పుష్పగిరి అన్న దాదాపుగా ఈ సమాజాన్ని ఇలా ఉంటే మనకు తెలంగాణ వస్తుందన్న దాంట్లో పాత్ర వీళ్ళది కూడా ఉంది కాబట్టి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఊరు ఊరు కదులుతుందిరా హక్కులకై ఒక్కటిగా పల్లె పల్లె పైన మాయరా, ఊరు ఊరు కదులుతుందిరా హక్కులకై ఒక్కటిగా పల్లె పల్లె పైన మాయరా, తరతరాల కానుండి తాత ముత్తాత నుండి తటాకు గుడిసె కింద తనువు నిల్లదీస్తున్నా, ఎన్నేళ్ళని ఎనుకబడుదమో ఓరెంకన్నా ఎవనిందని ఎంతబడుదమో, ఓరెంకన్నా ఎన్నేళ్ళని కోసబడుదమో, ఊరు ఊరు కదులుతుందిరా హక్కులకై ఒక్కటిగా పల్లె పల్లె పైన మాయరా, ఉన్న భూమి జాగలన్నీ ఉన్నోళ్ళకి ఆడి అంటే కన్నోళ్ళు విచ్చిరని కథలు మనకు చెప్పుతున్నా, కన్నోళ్లకు ఎట్లా వచ్చరే ఓరెంకన్నా ఎవనింటికి కళ్ళ మేజరా, ఓరెంకన్నా ఎవనింటికి కళ్ళ మేజరా, ఊరు ఊరు కదులుతుందిరా హక్కులకై ఒక్కటిగా పల్లె పల్లె పైన మాయరా, పేదోళ్ళ పిల్లలకు పెద్ద పెద్ద చదువులంట పారని చదువులు తెచ్చి పల్లెలోన వెళతారంట, పేదోళ్ళ పిల్లలకు పెద్ద పెద్ద చదువులంట పారని చదువులు తెచ్చి పల్లెలోన వెళతారంట, పరని చదువు దేవుడెరుగుడు ఓరెంకన్నా పల్లెల్లో బళ్ళు లేవురా, ఓరెంకన్నా పల్లెల్లో బళ్ళు లేవురా, ఊరు ఊరు కదులుతుందిరా హక్కులకై ఒక్కటిగా పల్లె పల్లె పైన మాయరా, బాపురావు పూలే బాట మనకు చూపిండు, బాబా అంబేద్కర్ మనకు హక్కులెన్నో ఇచ్చిండు. మరి వారి ఆశయాలను ముందుకు తీసుకుపోవాల్సిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. సంస్కృతంలో ఒక శ్లోకం ఉంటుంది, ఏరండోహి వనస్పతి అని. ఏ చెట్టు లేని చోట ఆముదపు చెట్టే మహావృక్షం. మీరందరూ బాగా వినుంటారు దీన్ని, ఇంటర్మీడియట్లో ఈ శ్లోకం ఉంటుంది.
అట్లా మేము చాలామంది వక్తల్ని సంప్రదించినాము. మీరు వచ్చి మాట్లాడాలి, గుండెలు లేవు మాట్లాడుతందుకు, ఏ స్కీమ్ ఆగిపోతుందో, ఏ అప్లికేషన్స్ ఆగిపోతాయని. అక్కడ సూఫీ అన్న దగ్గర నుంచి మొదలు పెడితే, నరేష్ సూఫీ దగ్గర నుంచి, మన మోహన్ బైరాగి దగ్గర నుంచి మొదలు పెడితే, ఈవెన్ మాకు బర్త్ సర్టిఫికెట్లు లేవు, మీరు ఇచ్చే పథకాలల్లో మా అప్లికేషన్స్ ఉండవు, మీకు లాలూచీలు పడి, ఏ ప్రభుత్వం అయినా, ప్రపంచంలో ఏ ప్రభుత్వం అయినా, మొన్న ఈ వంక వచ్చినా మాట్లాడినాము, గత ప్రభుత్వ పాలకుల మీద కేసీఆర్ గారి మీద మాట్లాడినాము, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడుతున్నాము, మోడీ గారి మీద మాట్లాడుతున్నాము, ప్రతి ఒక్కరి మీద మాట్లాడినాం. మన ఆపరేషన్ కగార్ మీద పెడితే అక్కడికి పోయి సంఘీభావం తెలిపి సంతకాలు పెట్టి వచ్చినాము. ఎక్కడా ఊరుకోలే, బతికే సంచారము. నిత్య విద్యార్థి నిరంతర సంచారి నా ట్యాగ్ లైన్. విశ్వనాథుల పుష్పగిరి అంటే నిత్య విద్యార్థి నిరంతర సంచారి. బతుకంతా తిరగడమే, తిరుగుదాం, ఊపిరి ఉన్నంత వరకు తిరుగుతూనే ఉంటాం. తిరుగుతూ నానుకున్న ఈ మానవాళి కోసం పనిచేస్తూనే ఉంటాం. ఆ కోణంలో అప్పుడు పుస్తకం వేయలేకపోయినాము. 200 పేజీల పుస్తకం సార్ దగ్గర ఉంది, రివ్యూ రాయమని చెప్పేసి. నా 3 పుస్తకాలు ఉన్నాయి సార్ దగ్గర. మరి ఎప్పుడు వాటికి మోక్షం కలుగుతుందో తెలియదు. కానీ గత ప్రభుత్వాల మీద రాసిన సాహిత్యం కూడా విపరీతమైన సాహిత్యం ఉంది, లేదనడానికి లేదు. ఇది ఎందుకు తీసుకొచ్చినాం అంటే అనివార్య, కడుపు నొప్పి లేస్తుంది. కడుపు నొప్పి లేస్తున్నప్పుడు ఇమ్మీడియట్గా పట్టుకురావాల్సింది. మీరు నమ్మరు, మా నాన్న 4 ఏళ్ల నుంచి మా ఇంటి దగ్గర లేడు. మా అమ్మ చచ్చిపోయినప్పటి నుంచి మా నాన్న మా ఇంటి దగ్గర లేడు. డోర్ లాక్ బిల్లు పేరు మీద 4,500 బిల్లు వచ్చింది. 4 ఏళ్ల నుంచి 4,500 వచ్చింది. మా ఇంటి వెనకాల వేప చెట్టు కొడితే కరెంటు తీగ తెగిపోయింది. కరెంటు తీగ తెగిపోయినాక మళ్ళీ కనెక్షన్ కల్పించినాం. కనిపించిన నెల రోజుల్లో మా బిల్లు 40,000 అయింది. మళ్ళీ కల్పించిన 40 రోజుల్లో మా బిల్లు 40,000 అయింది. కొత్త గవర్నమెంట్ వచ్చిన కొత్తలో మరి వీళ్ళకి ఏమన్నా ఆర్డర్స్ ఉన్నాయా, లేకపోతే ఎట్లా ఏం చేయాలని చెప్పేసి ఆ సదరు హెల్పర్ గారిని అడిగిన, అయ్యా మరి ఏంది పరిస్థితి అంటే, క్యా పీక్తావు హై అన్నాడు ఆయన. అమ్మ నేను ఊర్లో కూడా జావనరా నాయన, మా నాయన ఉంటాడు, చీకట్ల కరెంట్ పోతుంది, పాము పురుగు కరుస్తుంది, ఎట్లా పరిస్థితి అంటే, తుమ్ నహి పీకుడు హై అన్నాడు. నువ్వేం పీకలేవు అన్నాడు. ఏం చేయాలి? సోషల్ మీడియా ఎంత గొప్పగా పనిచేస్తుంది అనడానికి ఎగ్జాంపుల్గా చెప్తున్నా. ఒక పోస్ట్ రాసి పెట్టిన, ఏం సంపదామనుకుంటున్నావా సారు అని చెప్పేసి పెట్టగానే ఆ బిల్లుని కాస్త ఏం చేసిరంటే తగ్గించి, నువ్వు 10,000 కడితే నీ ఇంట్లో బుక్ గెలుగుతుంది, లేకపోతే లేదు. నేను ఢిల్లీ ఫ్లైట్ ఎక్కడానికి ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నా. ఫోన్ చేసిండు, మా నాయన చిమ్మ చీకట్లో వండుకోవాలి కదా, ఇప్పుడు 5,000 కడితే కరెంటు బిల్లు కడతా అంటే, మీరు లిటరల్గా నమ్మరు, బుచ్చం పరిస్థితి అప్పుడున్నది. నేను ఫోన్ చేసి, అన్న దండం పెడితే 5,000 అంటే 5,000 వేస్తే అప్పుడు బిల్లు కట్టినాం. సరే ఆన్లైన్ ఫోన్పే గూగుల్ పే ఉంది, నా పరిస్థితి ఇట్లా ఉంది కాబట్టి వాళ్ళనో వీళ్ళనో బతిలాడినాము, 5,000 పెట్టి కరెంటు బిల్లు కట్టగలిగినాము. ఏ గుడిసోడో లేకపోతే ఇంకోడో ఉంటాడు, వాని పరిస్థితి ఏంది ఆ చీకట్లా? ఈ వ్యవస్థల్ని మార్చాలి కదా. అసలు పాలనా వ్యవస్థలు అంటే 1,00,000 కోట్ల బడ్జెట్ ఏదో ఫ్లెక్సీల మీద లేకపోతే ఇంకో దాని మీద బొమ్మలు కాదు కదా. పీరు కాదు బడే సాబ్ అన్నట్టు మళ్ళీ ఇదే ఏడిపోయింది అని చెప్పేసి ఈ నొప్పినంత ఈ పుస్తకంగా రాసిన తర్వాత చాలామంది మిత్రులు ఈ మధ్యలో బెదిరించడాలు కూడా చాలా తెలివిగా మారిపోయినాయి. ఒక్కరు కూడా మీరు పుస్తకం వేయొద్దని కానీ తర్వాత మీ సభను అడ్డుకుంటాం కానీ అని మాట్లాడకుండా చాలా తెలివిగా ఏం మాట్లాడారంటే, ఈ విషయం అందరికీ తెలవాలి కాబట్టి, ఏదన్నా డబ్బు సంపాదించే పని చేసుకోవచ్చు కదా, డబ్బులు వస్తాయి కదా, ఇంకేదైనా పని చేస్తా అంటే దీన్ని చేయకు, డబ్బు సంపాదించే పని చేసుకోవచ్చు కదా. ఏదన్నా చేస్తాం కానీ బై బర్త్ డిఎన్ఏలో ఒక కొట్లాట ఈ తెలంగాణ నేల నుంచి ఈ రక్తంలో కలిసి ఉన్నప్పుడు, ఈ నీళ్ళతో పాటు అది రక్తంలో కలిసి ఉన్నప్పుడు ప్రజల పక్షాన మాట్లాడాల్సిన బాధ్యత ఉంటుంది. ఇది మాట్లాడకుండా
నోరు మూసుకో అంటే మూసుకుండు అవుతుందా? స్వతహాగా కాస్త అంతో ఇంతో అక్షర జ్ఞానం కలిగిన వాళ్ళము. నా జీవితము నేను నా 10వ తరగతి తర్వాత ఇంటర్మీడియట్ ఆపేసిన తర్వాత ఒక లారీ క్లీనర్గా మొదలుపెట్టిన. ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో కూడా అదే రాశారు, ఒక లారీ క్లీనర్ నేను. ఆ తర్వాత వచ్చిన తర్వాత కిల్లామైసమ్మ టెంపుల్ దగ్గర రెంట్కుంటే చెప్తా ఎందుకు ఇంత ఆవేదన ఉంటుంది. ఇందాక లిఫ్ట్లో వస్తుంటే కూడా ఏంది అంత టైర్డ్ అయిపోయినావు, అలసిపోయినావు అంటే దాదాపు 190 మంది నన్ను అదే అడుగుతారు, ఎందుకంత రెస్ట్లెస్ ఉంటావు, ఎందుకంత అలసిపోయి ఉంటావు అంటే నిరంతర దుఃఖం ఒక జలపాతాల్లాగా ఇక్కడ మెదడులో నుంచి ఇట్లా గుండెలోకి నిరంతర దుఃఖం దుంకుతూ ఉంటుంది. అది మనుషుల పట్ల కావచ్చు, జంతువుల పట్ల కావచ్చు, ఈ భూగోళం పట్ల కావచ్చు. కిల్లమైసమ్మ టెంపుల్ దగ్గర మేము రెంట్కు ఉండేది. రూమ్మేట్స్ రూమ్ ఖాళీ చేస్తూ ఏం చేశారంటే నాకు చెప్పకుండా తెల్లవారుజామున 4 గంటలకు రూమ్ సంచు సర్దుకొని వెళ్ళిపోయారు వాళ్ళు. మరి ఏడ బతకాలి అప్పుడు? లేవు. ఆ కిల్లమైసమ్మ కోటకున్న దాంట్లో రాళ్ళు తీసుంటాయి కదా, ఆ రాళ్ళల్లో బట్టలు పెట్టి బోరింగ్ కాడ స్నానం చేసుడు, అన్నం లేదు, ఏడ తినాలి? బాబు జగజీవన్ రామ్ భవన్ ముందర తాగి పడేసిన కొబ్బరి బోండాలు రాత్రిపూట పగలగొట్టుకొని తిని అట్లా ఒక 4 రోజుల కాలం గడిపిన తర్వాత ఏదో చిన్నదో పెద్దదో ఓ పని చూసుకొని నెలకు 1200 రూపాయలు పని చూసుకొని పోరాడుతూ ఆ రోజే ఎక్కడ వ్యవస్థతోటి కాంప్రమైజ్ కాలేదు. ఎందుకు కాంప్రమైజ్ కాలేదంటే ఈ తెలంగాణ యొక్క స్వచ్ఛమైన రక్తం నాలో ప్రవహిస్తున్నది. కొట్లాడే జీన్ అయితే ఏదైతే ఉంటుందో అది నా లోపల ఇంకా సజీవంగా ఉన్నది. ఇందాక నరేష్ అన్న మాట్లాడుతూ ఇంకో 4 కలిస్తే గొప్ప పుస్తకం వేద్దామంటే ఇప్పుడే అన్నతో నేను అంటున్నా, మనం 10 జన్పథ్లో ఇంగ్లీషు హిందీలో సురేందర్ సార్ ఆధ్వర్యంలో 10 జన్పథ్లో వేద్దాం. 10 జన్పథ్లో ఎందుకంటే నేను నవంబర్లో మళ్ళీ నేను ఢిల్లీలో ఓ 10 రోజులు ఉంటాను కనుక 10 జన్పథ్లో సేమ్ ఇప్పటి నుంచి అనుకొని తలా 4 కవితలు. ఎవరిని వదిలిపెట్టేది లేదు, పైన వదిలిపెట్టేది లేదు, కింద వదిలిపెట్టేది లేదు. పోరాటమే. దిగనైతే దిగినాము, నిండా మునిగినాక ఇంకా సలేంది. కాబట్టి మీరు గమనించండి, ఇందులో ఉన్న కింది లైన్ మొత్తం యంగ్స్టర్సే. రేపటి ఒక జనరేషన్ని ప్రామిస్ చేస్తున్నాము. నేను సెలెక్ట్ చేసుకోవడం వెనకాల ఉన్న తాత్వికత కూడా అదే. నెక్స్ట్ జనరేషన్ ఎట్లా ఉండబోతోంది ఒక ఎగ్జాంపుల్గా చెప్పడానికి. యాక్చువల్గా ఇంద్రపాలని నేను ఉస్మానియా యూనివర్సిటీకి పిలిపించిన అవనిశ్రీని ఇంద్రపాలని పిలిపించి మనం ఒక యుద్ధం చేయాలని చెప్పేసి మేము అప్పుడు అనుకున్నాం కానీ ఇక ఉంటుంది కదా, కుటుంబం ఉంటుంది కదా. ఇంటే ఆమె ఇవాళ బియ్యం ఏమవుతుంది, నిన్న 2 కిలోలు తెస్తేవి అయిపోయాయి, నిన్న అయ్యాల 3 కిలోలు తెస్తేవి అయిపోయాయి, ఇవాళ ఉప్పేది పప్పేది, ఈ సమస్యలు ఉంటాయి. మన మీన్స్ నాయి అత్యంత గ్రాఫ్లో కింద ఇట్లా ఉంటుంది కదా, నేల నాకిచ్చాడు అట్లాంటి జీవితాలల్లా ఈ నొప్పులల్లా కొంత తగ్గినం. ఇప్పుడు ఈ వేదిక నుంచి చెప్పేది ఏంటంటే, అన్నవాళ్ళు కలిసి వస్తే ఇంకో 10 కవితలు 20 కవితలు అందరు రాసిన కవితలన్నీ హిందీలో ఇంగ్లీష్లో కలిపి 10 జన్పథ్లో రిలీజ్ చేస్తాం. ఎందుకంటే అక్కడి పాలకులకు తెలుగు రాదు. ఇక్కడ ఉన్నోడు ఎట్లా దానికి ఇంత మసాలా వేసి చెప్తారు. ఏం చెప్తారు? ఆహా బాగుంది సార్, ఇది రేవనాల పుస్తకాన్ని చూడగానే ఏం చెప్తారంటే చాలా అద్భుతమైంది సార్, ఆయన ఆహా ఓహో అని పొగిడాయని చెప్పేసి ఏదో హిందీలో సంస్కృతంలో వాళ్ళకి చెప్తారు. ఇదే పుస్తకాన్ని హిందీలో ఇంగ్లీష్లో ఢిల్లీలో వేస్తా. ఇది నేను మీకు చేస్తున్న వాగ్దానం. ఇంకా రెండోది ఏంటంటే, మనము ఒక కొత్త వ్యవస్థ కోసం మనం పనిచేస్తున్నాం కనుక, కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది కనుక మనమంతా ఒక సమూహంగా ఏర్పడాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఎవరికి వాళ్ళకు భిన్నమైన ఆలోచనలతోటి కొట్టుకపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సూఫీ అన్న ఉన్నాడు, ఆయన జీవితాన్ని ఆల్రెడీ మొత్తం ఆయనే ఇట్లా రంపం పెట్టి బర్ర కోసేసి వేసేసిండు. సేమ్ పక్కన మోహన్ బైరాగ్ అన్న కూడా అంతే. వాళ్ళకి జీవితాలు అంటే లెక్కలేవు. సేమ్ మా పార్టీరే వాళ్ళంతా కూడా. జీవితాన్ని స్వతహాగా సర్వనాశనం పట్టించుడులో మన పార్టీ.
ఇక సార్ అయితే ఇంకా చెప్పాల్సిన, పెద్ద సార్ అయితే ఇక మా సురేంద్రరావు సార్ అయితే చెప్పాల్సిన అక్కర్లేదు, పోనీ ఎట్లా పోతే అట్లా పోతామని ఇట్లా ఇచ్చి పడేసి. సో ఇటువంటి పరిస్థితులల్లో వ్యవస్థను ఎదిరించడానికి ఒక సమూహాన్ని ఏర్పాటు త్వరలోనే చేస్తాం. అది కూడా పెద్ద సారు ఆదేశం ఆశీర్వాదం ఉంటుందని అనుకుంటున్నాం. సో మొత్తానికి ఈ కార్యక్రమానికి పేరు పేరున వచ్చిన ప్రతి ఒక్కరికి, మా ప్రవీణ్కు, సల్వాచార్యన్నకు, వాన్ మేడంకి, సీనన్నకు, రమేష్ అన్నకు, మన సింగర్ స్వామి అన్నకు ఎప్పటి నుంచో పాపం పోరాడుతూ ఉన్నాడు, మన టీ న్యూస్ గణేష్ అన్నకి, మహేష్ గణేష్ అన్నకి, మిగతా మా రాజబాబు అన్నకు, సార్కి అయితే 4-5 సార్లు ఫోన్ చేసిన, ఫోన్ ఎత్తకపోయినా వచ్చిండు. ప్రభాకరాచార్య సార్కి, మా కనకాచార్య అన్నకి మా సార్కి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి అన్న సల్వాచార్య అన్న ఒక మాట మాట్లాడి ముగింపు చెప్తారని చెప్పేసి కోరుకుంటూ ధన్యవాదాలు. ముందుగా పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇక్కడికి విచ్చేసినటువంటి ఈ భాష్యము తెలిసినటువంటి బాధితుల పక్షాన నిలబడినటువంటి ఈ కవులకు పాదాభివందనాలకు నమస్కారం తెలియజేస్తూ, మీడియా పాత్రికేయ మిత్రులకు, పుష్పగిరి కోసం ఇక్కడికి విచ్చేసినటువంటి మహామేధావులందరికీ, ఎందరో మహానుభావులు అందరికీ, ఈ రేవనాలనే ఉద్యమంలో పాల్గొనే ప్రతి ఒక్కరికి కూడా ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, ఈనాడు ఇందులో రేవనాలు అనే పుస్తక ఆవిష్కరణ సందర్భంగా, రేవనాలు అంటే అంటే రెడ్డిల పక్షాన రేయంబవలు, వా అంటే వనాల పక్షాన దోపిడీ, రా అంటే ఈ రౌడీజం చేసుడో, రియల్ ఎస్టేట్ చేసుడో, ఇంకేం చేసుడో, దోసుకునే దానికి దోస్తీ నిర్వచనమో తెలియదు. కానీ అంటే లూటీ చేసుడేగా ఈ పేరు పెట్టినట్టుగా నాకు అనిపిస్తున్నది. రేవనాలు అంటే అన్నీ కలగలిపి కలెగుర అంటారు. ఒక దీపావళి పండుగ సందర్భంగా కలెగుర అని ఒక వంటకం ఉంటుంది మన తెలంగాణలో. ఆ వంటకం చేసి అన్నీ కలిపి వడ్డిస్తారు. నాకు తెలిసి ఈ రేవనాలు అనే పేరులో కూడా అన్నీ ఉన్నాయని నేను భావిస్తున్నాను. ఈ రాష్ట్రంలో చివరి 10 సంవత్సరాలలో కూడా ఈయన రాసిన ఒక పుస్తకం ఉన్నది, కాపలకు ఒక్కొక్కటి తప్పిపోయినదని. ఆనాడు రాసిండు. అంటే 10 సంవత్సరాల జీవితంలో కేసీఆర్ ఎక్కడ పట్టించుకున్నాడు, ఎక్కడ పట్టించుకోలేదని కూడా ఆయన నేను గొంగిలి పురుగునై ముద్దాడుతున్నాడు, కాపల కుక్కనై తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుతాని చెప్పేసి కేసీఆర్ ఆనాడు వాగ్దాటితోటి ప్రమాణం చేసిండు. ఆయన రాష్ట్ర ప్రజల పక్షాన ఏ పార్టీ పనిచేసిండు, తప్పించుకుపోయిండు. ఆయన ఆనాడు ఆయన సూచించిండు, ఆయన పుస్తక రచనలో వేసిండు. ఈనాడు ఈ రేవనాలనే లాస్ట్కి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏదో ఒకరోజు దింపుడు గల్లంకల్లా దిగుడే కాబట్టి ఆయన లోపల ఉన్న అగ్ని, ఆయన కడుపు లోపల ఉన్న బాధ అన్నీ కూడా ఈ ప్రజల పక్షాన, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి, ఈ దేశంలో ఉన్నటువంటి నిరుపేదల పక్షాన కొట్లాడడానికి పుస్తక రూపంలో తన యొక్క శక్తిని ఈ పెద్దల సాక్షిగా వాళ్ళ ఆత్మఘోష ఏ విధంగా ఉందంటే, నాకు తెలిసి వెనకటి చెట్టు మీద ఏదో దయ్యాలు ఉన్నాయని విన్నా. ఏది చింత చెట్టు మీద దయ్యాలు ఉంటాయి, ఆ చెట్టు మీద దయ్యాలు ఉంటాయంటే విన్నా. కానీ అవి కాకుండా, అవి నేను చూడలేదు, కానీ ఇలా పుస్తకాల ద్వారా తెలుస్తున్నాయి ఏ దయ్యాలు తింటున్నాయి అని అర్థమవుతున్నది. అందుకు ముఖ్యంగా ఈ వేదికకు వచ్చి ఇలా ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసినటువంటి ప్రతి ఒక్క మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని ఇంతటి విజయవంతంగా నిర్వహించినటువంటి పుష్పగిరికి అండ్ మిత్ర బృందానికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ వేదికకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క పెద్దలకు అందరికి కూడా మరొక్కసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, థ్యాంక్స్ వచ్చినందుకు. థ్యాంక్ యూ. మరిన్ని కార్యక్రమాలు నిర్వహించినప్పుడు పెద్ద ఎత్తున తరలిరావాలని మనవి. అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ. మా కార్తిక్కి, నరేష్కి ముఖ్యంగా ధన్యవాదాలు. గాంధీబాబు సార్కి కూడా ధన్యవాదాలు. ఇందాక చెప్పడం మర్చిపోయినా, ఎందుకంటే నేను ఏం చేసినా కూడా వాళ్ళు నాకంటే ముందుంటారు, అర్ధగంట ముందుంటారు. సో మా నరసింహాచారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.